ओम नमः शिवाय। 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 जय बोलो शंकर भगवान की जय। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। మొదటి శ్లోకం ప్రార్థనగా చెప్పుకుందాము. రోజు మీ అందరికీ ఒకరోజు చెప్పాను, ఒకసారి ఇవాళ రిపీట్ చేయండి అందరూ.
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఆ స్పీకరు అడు తిప్పాలి సార్, ఆ సౌండ్ దీంట్లోకి రాకూడదు. సౌండ్ స్పీకర్ కొంచెం అడు తిప్పు, చేత్తో తిరుగుతుంది అది. హరి ఓం. కొంచెం ఇట్లా కొంచెం చాలు చాలు చాలు. తలుపులు కూడా అద్దాలు ఉన్నవి తీసేయండి, మెష్ ఉండాలి, సౌండ్ బయటికి పోవాలి, లేదంటే రీసౌండ్ వస్తుంది. అద్దాల వరకు తీసి మెష్ ఉంచితే సరిపోతుంది. శివానంద లహరి పరమశివుని యొక్క మహిమని, ఆ భక్తి కలిగినటువంటి స్థితిలో శంకరాచార్యులు వారి యొక్క హృదయం నుంచి జాలువారిన ఒక ఆనంద లహరిని మనం స్మరించుకుంటున్నాము. అందులో నిన్న మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము. ఇవాళ మనందరికీ కొంచెం దగ్గరగా వేదాంత పరంగా కూడా అన్వయించుకొని ఆలోచించదగినటువంటి ఒక శ్లోకం. చాలా బాగుంటుంది ఇది. ఇది మీరు కూడా తిరిగి పలకండి నేను చెప్పిన తర్వాత. 3వ శ్లోకం అది. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారం చలదురగహారం మృగధరం మహాదేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం. నాది అయిన తర్వాత చెప్పండి. చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఈ శ్లోకంలో భగవంతుణ్ణి, ఇవన్నీ కూడా మనకి శివ సహస్రనామాల్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి. మొదటి పేరుతో ఇక్కడ ఏమని పిలిచారు శంకరాచార్యుల వారు అంటే త్రయీ వేద్యం. భగవంతుడు ఎవరుట? త్రయీ వేద్యం, 3 వేదాల చేత తెలియబడేటువంటి వాడు. అదేమిటండి 4 వేదాలు కదా, మరి 3 వేదాలు ఎందుకు చెప్పారు అంటే ఒకప్పుడు ఉన్నవి 3ఏట. ఏమిటది?
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మాత్రమే. అథర్వణ వేదం తర్వాత గ్రహించబడింది. ఆ మూడిటిలో అచలమైన నిర్వికారమైనటువంటి పరమాత్మ గురించి ఏదైతే చెప్పబడిందో దాన్ని అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. కాబట్టి 3 వేదాలలో ఏ పరబ్రహ్మతత్వాన్ని లయకర్తగా మరి అందులో వివరించారో, మరి శివుడెవరు? లయకారుడు. లయము అనంటే ఏమిటి అనగానే మనకు అనిపిస్తుంది డెస్ట్రాయర్ అంటారు. దానికి పెద్ద డెఫినేషన్ చెప్తారు. G ఫర్ జనరేటర్, O ఫర్ ఆర్గనైజర్, D ఫర్ డెస్ట్రాయర్. అందుకని GOD అని పెట్టారండి అంటారు. యాక్చువల్గా డెస్ట్రాయర్ అంటే ఏంటి అర్థం అని అంటే ఆయన విలయం చేసుకుంటాడు. దాన్ని ఏమంటారు? సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ కారకస్య. మనం సంకల్పంలో చెప్తాం సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం. పంచకృత్య సాయని అంటే అమ్మవారిని పంచకృత్య పరాయణి అంటారు. ఈ 5 కృత్యములు చేసేది అమ్మవారే. శివుడెవరు? దానికి శక్తిగా ఉన్నటువంటి వాడు. అందుకని సృష్టి మనందరికీ తెలుసు, సృష్టి చేశారు, అవన్నీ ఆ సృష్టిలోనే మనం ఉన్నాము అని. స్థితి అంటే దాన్ని పోషించడం, లయము లేదా సంహారము దాన్ని విలయం చేయటం, తిరోధానం వాటన్నిటినీ కూడా ఒక చోట డిపాజిట్ చేయటం. అంటే అది మూలమైనటువంటి కారణశక్తిని తనలో గ్రహించి నిలబెట్టుకొని ఉండటం. అనుగ్రహం అంటే తిరిగి వాటన్నిటికీ కూడా బైఫర్గేషన్ జరుగుతుంది. అవన్నీ ఎలా మళ్ళా తిరిగి సృష్టించాలో దానికి ముందు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ కట్టాలంటే దానికి ముందు ఒక ప్లానింగ్ ఉండాలి, అవునా కదా? కాబట్టి ముందు ఈ బిల్డింగ్ లేకముందు ఎవరున్నారు? ఒక్కళ్ళే. ఎవరికి వాళ్ళు అనుకోండి, ఒక్కళ్ళే కదా ఉండేది. పరా, దాన్ని ఏమంటారు? పరా. ఏదీ లేనటువంటి, రెండవది లేనటువంటి ఏకమైనటువంటి తత్వమే పరా. తర్వాత ఏమైంది? పశ్యంతి. పశ్యంతి అని అంటే నేను ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి అని సంకల్పించటం పరా. రెండోది పశ్యంతి, సంకల్పించటం. ఆ తర్వాత మధ్యమ. మధ్యమ. నాలుగోది వైఖరి. ఏమన్నారు? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా ఏ సృష్టి లేకముందు ఏకంగా ఉండేటువంటి పరమాత్మ సద్రూపమై విరాజిల్లేటువంటి వాడు. పశ్యంతి సృష్టి చెయ్యాలని సంకల్పించాడు, ఇంకా సృష్టి చేయలే. మధ్యమ సృష్టికి కావలసినటువంటివన్నిటినీ కూడా ఏర్పరచుకున్నాడు. అంటే ఏంటి? సదేవ ఇదమగ్రమాసీత్ సోకామయత సంమిథునముత్పాదయతే అన్నాడు. ముందు ఆయన ఒకడిగా ఉన్నాడు, తర్వాత సంకల్పించాడు. సంకల్పించిన వాడు రెండింటిని సృష్టించాడు. ఏమిటది? ప్రకృతి పురుషులనేటువంటి జంటని సృష్టించాడు, మిథునం. ఆ రెండే ఏం చేశాయి అనంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా విస్తరింపజేసి మొత్తాన్ని కూడా సృష్టించింది. మొత్తం రూపాంతరము, అదే రూపం దాల్చుకోవడం, స్థూలంగా ఏర్పడడం వరకు వచ్చేదాన్ని వైఖరి అంటారు. కాబట్టి దీంట్లో ఒక కీలకం ఉన్నది ఈ సృష్టిలో కూడా. ఎలాగైతే మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి లోపలికి వెళ్ళటానికి, ఇంట్లో అవసరమైనంతసేపు ఉండడానికి, ఉన్న తర్వాత మళ్ళా దాంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఉంటుందా? అవకాశం ఉండదా? లేదంటే మేము ఇంట్లోకి వెళితే ఇంకా మళ్ళీ బయటికి రావడానికి వీలు లేకుండా ఇల్లు ఎవరన్నా కట్టుకుంటారా? ఇంట్లోకి వెళ్ళాము అని అంటే బయటికి రావడానికి మార్గం కూడా ఉండాలి. అలాగే చాలామంది కాంప్రమైజ్ అవుతుంటారు. చాలామంది ఏం చెప్తుంటారంటే, స్వామి మేము సంసారంలో మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి. సంసారంలో రావడానికి ఎంత అవకాశం ఇచ్చాడో భగవంతుడు, దాంట్లో నుంచి బయటపడడానికి కూడా అంతే అవకాశం ఇచ్చాడు. మనకేంటంటే దానిలోకి పోవడం తెలిసింది కానీ దాంట్లో నుంచి బయటికి రావడం తెలియడం లేదు, అవునా? బయటికి ఎలా రావాలి? ఏం చెప్పాడు భగవంతుడు? సంసారంలోంచి బయటపడాలంటే ఏం చెప్పాడు? తేషామహం సముద్ధర్త మృత్యు సంసారవర్త్మని భవామి నచిరాత్ పార్థ అన్నాడు కదా. లేదా అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య.
అనన్యమైనటువంటి చింతనతో భగవంతుణ్ణి నేను తలుచుకుంటున్నానా? ఏమిటండి ఎప్పుడు భగవంతుడు ఇంకేం మాకు పని పాట లేదా? ఇక వేరే పనులు చేసుకోవాల్సిన పని లేదా? 24 గంటలు భగవంతుడినే తలుచుకుంటూ కూర్చుంటే ఇల్లు వాకిలి గొడ్డు గోదా తల్లి పెళ్ళాము చెల్లి పిల్లలు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? కొన్ని రూల్స్, కొన్ని నియమాలు ఎందుకు పెట్టారు అనంటే, నియమము అనంటే ప్రతి ఒక్కరి చేత పాటింపబడితేనే అది నియమం. ఆ నియమం పాటించలేదనుకోండి ఎలా? కాబట్టి సంసారంలో బాధ్యతలను నిర్వర్తించమని భగవంతుడు మనకి సంకల్పం మనకిచ్చాడు. భగవంతుడు ప్రతి వారికి లోపల సంకల్పాలు ఉంటేనే సంసారం అనేది వాళ్ళు సాగిస్తారు. అది తప్పని ఎక్కడ చెప్పలేదే. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక ఏదైతే ఉందో అది నేనే. ఆ కోరిక రూపంలో ఉన్నది కూడా నేనేనని భగవంతుడు చెప్పినప్పుడు అది బంధం ఎట్లవుతుంది? నేను భగవంతుడినే కదా పట్టుకున్నాను. ఆ ధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, లేదా అధర్మాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, అప్పుడు ఆ సంసారము పెనుభారం అయిపోతుంది. అనేకమైన అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంకా ఆ వివరాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భార్య, పిల్లలు, ఒక కుటుంబము, దాని యొక్క విలువలు, దాని పోషణ, ఇవి ఒక ధర్మబద్ధంగా చూడండి. ఎవరైతే పాటించుకుంటూ వెళ్తారో వాళ్ళకి నేను రాసిస్తాను, 60 ఏళ్ళు దాటిన తర్వాత సహజమైన వైరాగ్యం వచ్చి తీరుతుంది. నాకు వైరాగ్యం రావట్లేదండి అనంటే యు ఆర్ నాట్ ఫాలోడ్ ఎనీ ధర్మంగా నువ్వు సంసారాన్ని పాటించలేదని అర్థం. 60 ఏళ్ళు దాటినా నేను ఇంగగా కనిపించాలని, ఇంకా అప్పటికి రంగులు వేసుకొని సన్నగా చక్కగా అందంగా కనిపించాలని, మోకాళ్ళ నొప్పులు వచ్చినా నాకేం మోకాళ్ళ నొప్పులు లేవు, నేను యాక్టివ్గా ఉన్నానని బలా గబగబా కదులుతారు. ఎక్కడో పట్టేస్తుంది, అది కనబడకుండా కవర్ చేయాలి. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత జెండు బాంబు పూసుకుంటూ కూర్చోవాలి. వయసు లోపల దాచగలమా? ఎవరైనా పైకి దాచగలమేమో, కానీ లోపల వయసు ఉంది కదా. ప్రతి వయసుకి ఒక ధర్మం, దాన్ని ఆచరించవలసినటువంటి నియమాలు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసమని కరెక్ట్గా మనకి ఇచ్చారు. ఇవన్నీ మనకి వేదాల్లో చాలా నిక్షిప్తం చేసి పెట్టారు. ఈ ధర్మాలని పాటించడం ద్వారా మాత్రమే నీకు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ద్వారా బ్రహ్మ జిజ్ఞాస, ఆ భగవంతుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి సృష్టిలోకి పంపిన భగవంతుడు దాంట్లో నుంచి మళ్ళా వెనక్కి ఎలా రావాలో కూడా చెప్పినవాడు. అవునా? ఇవే వేదాలలో కూడా చెప్పబడినవి. కాకపోతే వేదాల్లో మనకి నచ్చినవి తీసుకుంటాం, మనకు నచ్చనివి వదిలేస్తాం. అలా తీసుకుంటే అది వేదం ఎట్లవుతుందండి? వేదం అంటే ఖరాఖండిగా నిక్కచ్చిగా మనకి నచ్చకపోయినా సరే ఆ విషయాన్ని సత్యం కాబట్టి అది బల్లగుద్ది ఘంటాపదంగా చెప్పి తీరుతుంది. ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అని. చెయ్యను అని అన్నావు అనుకోండి, అది మనిష్టం. దానికి తగినటువంటి పర్యావసానాలు అనుభవించాలి. కాబట్టి భగవంతుడు త్రయీవేద్యం, 3 వేదాలలో కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో, ముఖ్యంగా సామవేదంలో మనకి ఇది కనిపిస్తుంది, శ్రీ రుద్ర ప్రశ్న, చమక ప్రశ్న అని. రుద్రం తెలుసు కదా అందరికీ, వినే ఉంటారు మీకు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవగుతోతైషవే నమః. ఇది అనువాకాలన్నీ అయిపోతాయి. అయిపోగానే తర్వాత వచ్చేది చమకం. అవునా? అగ్నా విష్ణు సజోససేమ వర్ధంతు వాం గిరః శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే. ఇది చమకం. మా స్వామి అంటారు, ఒక ఆయన భగవంతుడికి కార్తీక మాసంలో అభిషేకం చేస్తూ ముందు నమకం చదువుతాం. నమకం అంటే ఏంటి? అన్నీ నీవే. ఓ అది నమః, ఇది నమః, ఓ నమః, ఇంకో నమః. అవునా? అంటే పెద్దవాడికి నమస్కారం, చిన్నవాడికి నమస్కారం, లావువాడికి, పొట్టివాడికి, అవునా, ముసలివాడికి నమస్కారం, అలాగే దొంగకి నమస్కారం, దొంగలకి దొంగ నమస్కారం. తస్కరాణాం పతయే నమో నమః. అసలు దొంగ ఎవరట? శివుడే. దొంగకి నమస్కారం అని ఉంటుంది దాంట్లో. ఇలా అనేక నామరూపాలతో విరాజిల్లే ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశి రూపంలో ఉన్నది ఆ పరమశివుడే అని భావిస్తూ అక్కడ నమ్మకం చదువుతాం. దాన్ని ఏమన్నారు? నమస్కరించటం. భక్తుడు చాలా వినయపూర్వకంగా నమస్కరించి ఆ తర్వాత చూపిస్తాడు చమత్కారంట. అందుకని దాన్ని చమకం అన్న. చమకం అంటే చమత్కారం.
నాకు అది కావాలో ఇది కావాలో, ఇది లేదో అది కావాలో, అది నాకు ప్రసాదించో, అన్ని కోరికలేనండి. విచిత్రం ఏమిటంటే వేదాలు కోరికలు కూడా ఎలా కోరుకోవాలో పెట్టాయి. ఎవరిని కోరుకోవాలి? భగవంతుణ్ణే కోరుకోండి. ఇంకెవ్వరి ముందు చెయ్యి జాచచ్చు. ఈ జీవితంలో ఎవరి ముందు చెయ్యి జాచి దైన్య స్థితిని మీరు అనుభవించద్దు. ఒక శ్లోకం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. అనాయాస మరణం, నాకు ఎలాంటి మరణం కావాలంటే అనాయాసంగా చనిపోవాలి. నో హాస్పిటల్స్, నో వెంటిలేటర్స్, నో పరుగుల్స్, నో ఎక్స్పెండిచర్స్, ఆదరాలు బాదరాలు, పాపం బాధలు కష్టాలు ఎన్ని ఉంటాయో. హాస్పిటల్ అనగానే మనకి చూడండి బెడ్ రిడన్ అయిపోయి దానికి మనం యూరిన్ బ్యాగ్ పెట్టి మళ్ళీ మలమూత్రాలు తీసేవాళ్ళు ఒకళ్ళు పక్క నుండి మనకి వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు, మనకు అర్థం కాదు. ఒకవేళ అప్పుడప్పుడు అర్థమైన దాన్ని ఏదో చెప్పాలనుకుంటున్నాం, నోరు పెగలదు. ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ బాధ వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి దుర్భరమైనటువంటి చావు నాకు వద్దు. అనాయాస మరణం ఎలా ఉండాలి? పడుకుంటే పడుకున్నోడుగా పోవాలి. ఒకవేళ అబ్దుల్ కలాం గారు చూశారు, స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తూ చనిపోయారండి. ఉపన్యాసం ఇస్తూనే పడిపోయారు, ఆయన కొలాప్స్ అయిపోయారు. చూడండి, ఎప్పుడు దేశ ప్రగతి కోసం ఆలోచిస్తూ దేశం కోసమే ఆయన తనని తాను అంకితం చేసుకున్నాను. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద వారు లాస్ట్ శాండియాగో అమెరికాలో ఆయనకి లెక్చర్ ఇస్తుండగానే హార్ట్ అటాక్ వచ్చింది. అది మూడోసారి రావటం. హార్ట్ అటాక్ వచ్చినా కూడా హీ కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్. లెక్చర్ పూర్తయ్యే వరకు అదేం చేయలేదండి ఆయన. లెక్చర్ పూర్తయిపోయింది, ఇమ్మీడియట్లీ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. హార్ట్ వాజ్ ఓపెన్డ్, ఇట్ వాజ్ బీటింగ్ ఓన్లీ 23 or 24 per minute. 24-23 సార్లే కొట్టుకుంటుందట. మరి ఆపరేషన్ చేయాలంటే కష్టం. అది మళ్ళీ కుట్లు వేస్తే ఆపరేషన్ చేసేటప్పుడు ఆగిపోవచ్చు. ఏం చేయాలి? హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ చిన్మయ మిషన్. అప్పుడు స్వామి చిదానంద మహారాజ్ వారు వచ్చారు. గురుదేవులు ఆయన కలిసి చదువుకున్నారు స్వామి శివానంద మహారాజ్ దగ్గర. గురుభాయ్ అంటారు ఆయన. ఆయన అప్పుడు ఆ సమయంలో అక్కడికి వచ్చారు. గురుదేవులు ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆయన చూసి ఇలా చేయిలో చేయి పెట్టి కాసేపు ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఫీల్ ఆయనకి తెలుసు. ఏం చెప్తున్నారు ఆయన ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అప్పుడు కళ్ళు తెరిచి వెంటనే ఆయన నోటితో ఒకటి చెప్పారు. అప్పుడు దానికి ముందు ఒక 5 నిమిషాలు ముందు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటది అని అంటే, ప్రపంచమంతా అందరి భక్తులు, ప్రపంచవ్యాప్త చిన్మయ మిషన్ సభ్యులు భక్తులందరూ త్ర్యంబక మంత్రాన్ని జపించమని చెప్పండి. వెంటనే అప్పట్లో టెలిగ్రామ్సే కదా ఉండేవి, టక అందరికీ వెళ్ళిపోయినాయి. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందరూ గురుదేవులు రావాలి, ఏం కాకూడదు, ఆయన బతికి రావాలి అనుకోని సంకల్పంతో హోమాలు చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది, సామూహికంగా మృత్యుంజయ మంత్రజపం చేసేవాళ్ళు, అలా అందరూ చేస్తున్నారు. అవునా? దెర్ ఈజ్ ఎ డెవలప్మెంట్. ఏదో కొద్దిగా బాగుందని అనిపిస్తుంది అందరికీ. కానీ ఆయన ఎంత కరాఖండిగా, ఎంత నిక్కచ్చిగా నిర్ణయం తీసుకున్నారంటే, స్టాప్ చాంటింగ్ త్రయంబక మంత్ర అన్నారు. అది ఎవరైనా చెప్పగలరా ఇంకొకళ్ళు ఆ సమయంలో? ఏమండి ఏంటి, ఏం ఉండాలనుకుంటున్నారా పోవాలనుకుంటున్నారా అని మనం ఆయన మీద ఎదురు తిరుగుతాం. కానీ ఆయన చెప్తున్నారు, హీ డజంట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ బాడీ, హీ ఈజ్ ఆల్రెడీ డన్ ఎవ్రీథింగ్. ఒక పెద్ద మహాగజాన్ని గడ్డి పూసలతో పేని తాళ్లతో మీరు కట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక మహాత్ముడు ఒక శరీరం పట్ల ఆల్రెడీ దాని పట్ల దేహభావం లేకుండా దాని నుండి విముక్తుడై నిస్సంగుడై మహాత్ముడై జీవన్ముక్తుడుగా ఉన్నటువంటి వాడు ఈ శరీరంతో ఎంత చేయాలో అంతకు మించి 10 ఎక్కువే చేసేశాడయ్యా. ఇక ఆయన ఈ శరీరంతో చేయవలసిందంటూ ఏమీ లేదు. ఆయన ఈ శరీరంలో నుంచి విడుదల పొందాలనుకుంటున్నాడు. మీరేం చేస్తున్నారు? ఆ ముక్తుడైనటువంటి మహాపురుషుణ్ణి భక్తి అనే తాళ్లతో కట్టేస్తున్నారు. ఆపేయండి అన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఆయన చెప్పారో అప్పుడు మొత్తం చాంటింగ్ ఆపేశారు. అప్పుడు ఆ తర్వాత గురుదేవులకి అలా క్లోజ్ చేశారు. చూడండి, కాబట్టి మహాత్ములైన మరణాన్ని దాటవలసిందే. ఎందుకని? వాళ్ళకి దేహం ఉంది. కానీ
చాలామంది చనిపోయిన తర్వాత ఎవరన్నా వార్త తెలిసిందనుకోండి, ఏమండి నిన్నటి వరకు ఇక్కడ బాగానే ఉన్నాడే, ఎలా చనిపోయాడండి అని అడుగుతాం. ఎవరు చనిపోయారని తెలిసిన ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఎలా చనిపోయాడు అని అడుగుతాం. కానీ అడగాల్సిన ప్రశ్న ఏంటి? ఆయన ఎలా జీవించాడో గుర్తు చేసుకోవాలి. ఎలా చనిపోయాడు అని అంటే ఏదో ఒక కారణం, చనిపోవడానికి ఏదైనా కారణం కావచ్చు, కానీ ఎలా జీవించాడో తలుచుకోవాలి. ఒక గొప్పవాడు, ఎదుటి వ్యక్తి, దాంట్లో ఏమైనా విలువలు ఉన్నాయా, అవి దేనికోసం ఆయన జీవించాడనేవి తెలుసుకోవాలి. మనిషి జన్మ ఎప్పుడు సార్థకమవుతుందండి అంటే ఒక సరైన మార్గంలో జీవిస్తూ జీవితాన్ని పరిపూర్ణం ఎప్పుడు చేసుకోవాలి? బ్రతికుండగానే చేసుకోవాలి. ఎన్నో జన్మలు దాటిన తర్వాత కాదు. ఈ జన్మ అయిపోతే మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ ఏముంది? అవునా కదా? కాబట్టి అనాయాస మరణం వినా దైన్యైన జీవితం. ఎవరి ముందు చేయి చాచి తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక బాధపడుతూ కష్టపడుతూ జీవితం భారమైపోయి నడపలేకపోతున్నాను అనే దైన్య స్థితిలో మనం ఉండకుండా ఉండే విధంగా ఓ పరమేశ్వర నన్ను అనుగ్రహించు. వినా దైన్యైన జీవితం దేహాంతే తవ సాయుధ్యం. నేను ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత నీ సాయుధ్యంలో అంటే నీలో నేను ఐక్యమైపోవాలి. అలాంటి స్థితిని నాకు దేహిమే పరమేశ్వర అని వేడుకోవాలట ప్రతిరోజు కూడా. కాబట్టి త్రైవేద్యం అనే పదం ఎందుకు పెట్టారు అని అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క మార్గం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గురువు, అనేక మంది అనేక దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ దేవతల్ని పూజించినా, ఎవరు ఏ మార్గంలో ఉన్నా, ఎవరు ఏ గురువుల్ని ఆశ్రయించి ఏ రకమైన సాధనలు చేస్తున్నా ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ వేదాల్లో నుంచే రాబడ్డాయి. వేదాలను వదిలిపెట్టి మార్గాలు లేవు. వేదాల్లో చెప్పబడిన వాటినే అర్థం చేసుకున్నటువంటి కొంతమంది వాళ్ళు గురువులుగా, కొంతమంది శిష్యుల్ని ఏర్పరచుకొని మార్గాల్ని చూపించుకుంటూ ఆ తత్వాన్ని అందుకునేటువంటి సహాయం చేశారు. కాబట్టి అందరూ చేరుకోవాల్సింది ఎక్కడికి? ఒకే పరమాత్మ వైపుకి. కాబట్టి ఆ పరమాత్మనే ఇక్కడ పరమశివునిగా భావించి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. త్రైవేద్యం, 3 వేదాల ద్వారా తెలియబడేవాడవి నీవే. అవునా? హృదయం ఎక్కడ తెలియబడతాడు అంటే హృదయం అనేటువంటి గుహలో. విభ్రాజతే యతయో విశంతి న కర్మణా న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం. పరమాత్మ ఎక్కడున్నట్ట? పరేణ నాకం. పరేణ నాకం. నాకం అంటే స్వర్గం, కం అంటే సుఖం, అకం అంటే నరకం, నా అకం అంటే నరకము కానిది అంటే ఏమిటి? స్వర్గం. కాబట్టి పరేణ నాకం, స్వర్గానికి కూడా మించి ఉన్నటువంటి పరమస్థితి ఏదైతే ఉన్నదో ఆ పరమస్థితిలో పరమాత్మ ఉంటాడు. పరేణ నాకం ఎక్కడ ఉన్నాడు? నిహితం గుహాయాం, నా హృదయం అనే కుహరంలో నిహితంగా ఉన్నా, నాకు తెలియకుండా ఉన్నాడు. విభ్రాజతే, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నట్ట. ఎలా తెలిసిందది? యతయః విశంతి. యతులు అనంటే నిరంతరము ఆ పరమైనటువంటి సాధనని చేస్తూ ఉండేటువంటి యోగులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారి చేత మాత్రమే అది తెలుసుకొనబడేది, అది అనుభవించబడేది. కాబట్టి పరేణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే యతయో విశంతి. చూడండి, ఆ స్థితిని ఎలా మనం సాధిస్తాం? గుళ్ళో దేవుణ్ణి మనం దర్శించుకోవచ్చు. చాలామంది చెప్తుంటారు, మేమండి భారతదేశంలో చూడని క్షేత్రం లేదండి, అన్ని క్షేత్రాలు చూసేసామండి. అన్నీ చూసేశారండి, చూసామండి. పశుపతినాథ్ చూశారండి, నేపాల్ చూసేసామండి. మురుడేశ్వర్ చూశారండి, చూసేసామండి. ఏ దేవత పేరన్నా చెప్పండి, చూసేసామంటారు. కానీ హృదయంలో ఉన్న భగవంతుడిని చూసావా? అది కదా అసలు ముఖ్యం. ఎన్ని క్షేత్రాలు చూసాము, ఎంతమంది దేవతల్ని మనం దర్శించుకున్నాము అనేది కాదు. అసలు నిజమైనటువంటి భక్తుడు ఆ చారుధాము ఇక్కడే ఉంది. చూడండి, మానస సరోవరము ఇక్కడే ఉంది, అన్ని పుణ్యక్షేత్రాలు కూడా నాలోనే ఉన్నాయి అనే భావన. ఆ పుణ్యక్షేత్రాలలో ఏ దేవుడు అక్కడ దర్శనమిస్తున్నాడో ఆ దేవుడు నా హృదయాంతరాలలో దీపజ్యోతి రూపములో నిరంతరము ప్రకాశిస్తూ నన్ను వెలిగిస్తున్నాడు. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని.
అవునా? తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఆయన్ని ప్రకాశింపజేయడానికి వేరే ఏ వెలుతురులు అవసరం లేదు. నా తత్ర సూర్య భాతి, లోకాలన్నింటినీ కూడా వెలిగింపజేసే సూర్యుడు కూడా ఆయన ముందు ప్రకాశించలేట. నా చంద్రతారకం, చంద్రుడే కాదు తారకలు కూడా ప్రకాశించలేదు. నేమా విద్యుతో భాంతి, చివరికి మెరుపు కూడా ఆయన ముందు ఎంత వెలుగు విరజిమ్మినా ఈ మెరుపు యొక్క వెలుగే చాలా అల్పంగా ఉంటుందట. చూడండి, అటువంటి పరమాత్మని యొక్క కాంతి ఎక్కడ ఉంది? మళ్ళీ నీ హృదయమునందే. అందుకనే హృదయం అన్నారు. తర్వాత త్రిపురహరం, త్రయీవేద్యం హృదయం త్రిపురహరం. త్రిపురహరం, త్రిపురములు అని మనకు శబ్దం విన్నాం. త్రిపురాంతకుడు, శివునికి ఏం పేరు? త్రిపురాంతకుడు. ఏమిటా త్రిపురములు? మీకు తెలుసు, తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసులు అసురులు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అదితి యొక్క కుమారులేమో చూడండి దేవతలు, దితి యొక్క కుమారులేమో దైత్యులు. ఈ దైత్య పరంపరలు, ఈ దైత్య పరంపరలు ఎవరు? మళ్ళీ కశ్యప ప్రజాపతి కుమారుడు కర్దమ, అదే అదితి కశ్యపుల యొక్క కుమారులేమో దేవతలు, దితి కశ్యపు యొక్క పుత్రులేమో అసురులయ్యారు. వారి పరంపరలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు మహాప్రచండమైనటువంటి వాడు, చాలా శక్తివంతమైన వాడిట. దేవతల యొక్క హవిర్భాగాలు కూడా తానే తీసుకునేవాట. దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి జయించాడు. స్వర్గలోకంలో ఎవరు కూడా ఉండట్లేదు, ఈయనే రాజ్యం వెళుతున్నట్ట. ఇక బాధ తట్టుకోలేక ఆయన్ని చంపేవాడు ఎవరు కావాలి, ఎలా అని దేవతలందరూ మొరపెట్టుకుంటే అప్పుడు ఆయనని సంహరింపజేయడం కోసం కుమారస్వామి జన్మిస్తాడండి. తారకాసురుణ్ణి సంహరింపజేసింది ఎవరు? కుమారస్వామి. ప్రత్యేకమైనటువంటి జన్మ. అందుకనే ఆయన యోనిజుడు కాదండి, శక్తి గర్భ సంభూతుడు, శక్తిగా వెలువడినటువంటి వాడు. అందుకనే శరవణ భవ అంటారు. ఆయన ఏది దర్భ మీద పడితే ఆ దర్భ నుంచి జాలువారినటువంటి శివుని యొక్క శక్తి నుంచి పుట్టినటువంటి వాడు. కాబట్టి అందుకనే శరవణ భవ అనేటువంటి నామం కూడా చాలా ప్రశస్తమైంది. తమిళనాడు అటువైపు ఎక్కువ చెప్తుంటారు శరవణ భవ అని. ఆ కుమారస్వామి చేత తారకాసురుడు ఎప్పుడైతే చనిపోయాడో ఇక తారకాసురుని యొక్క కుమారులు 3 ఉన్నారట. ఇక వీళ్ళ ప్రాభవం తగ్గిపోయింది లోకంలో. ఎవరా 3? తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అని 3 కుమారులు ఉన్నారు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అని 3 కుమారులు. ఈ 3 కుమారులకి ఈ దేవతలపైన విపరీతమైనటువంటి కోపం వచ్చేసిందిట. ఎలాగైనా సరే వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాలి, అందుకు తగిన శక్తిని మనం సంపాదించాలి అని వీళ్ళు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారట. ఎందుకంటే తారకాసురుణ్ణి చంపింది మళ్ళీ కుమారస్వామిని చంపితే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళి మేము దేవతలను జయించే శక్తి మాకు కావాలని అడిగితే ఇస్తాడా? ఇవ్వడు కదా. అందుకని ఊరక పొద్దు ఉత్త పుణ్యానికి అందరికీ వరాలు ఇచ్చేవాడు ఒక్కడే. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయన ఊరికనే ఇచ్చేస్తుంటాడు, ముందు వెనక ఆలోచించకుండా. 4 తలకాయలు ఉన్నాయి కానీ ఎప్పుడు ఆలోచించకుండానే వరాలు ఇచ్చేస్తుంటాడు పాపం. ఎందుకు ఇస్తాడు అంటే అది లోక కళ్యాణార్థమే. సరే, ఈ తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే 3 తారకాసురుడి కుమారులు కూడా వాళ్ళు బ్రహ్మదేవుడి గురించి చాలా తపస్సు చేశారట. వాళ్ళ యొక్క ఎందుకంటే తపస్సు అనంటే ఎవరు చేసినా తపస్సే, దాని వెనక ఉద్దేశం ఏముంది అనేది భగవంతుడు చూడండి, ఎంత బాగా తపస్సు చేశాడో చూస్తాడు. ఆ తపస్సుకి కరిగిపోయి బ్రహ్మదేవుడు వచ్చేట. ఏ నాయనలారా ఎందుకు తపస్సు చేశారు చెప్పండి అన్నాడు. అనగానే అప్పుడు వాళ్ళే మామూలుగా రాక్షసులందరూ కోరుకునేది ఏమిటి? మాకు మరణము లేని వరం కావాలి అన్నాడు. అది ఎలా కుదురుతుంది? అదెల్లా ముడియాదు అన్నాడు. లేదు మేము మరణించకూడదు అని అంటే, లేదు నాయన, నువ్వు మత్స్యలోకంలో పుట్టావు. మర్చుడు అంటే పుట్టేవాడు, గిట్టేవాడు. చావు పుట్టుకల మధ్య ఉన్నవాడిని మర్చుడు అంటాడు. మనంతా మానవులం కాబట్టి శరీరము కలిగినటువంటి ఆ కాలంలో ఈ లోకంలోనే ఉండేవారట. శరీరం కలిగి మానవ శరీరం కలిగినప్పటికీ అసుర లక్షణాలతో ఉన్నటువంటి వాడు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా రాక్షసులే, వాళ్ళకి శరీరం ఉంది. కాబట్టి ఇది ఇంపాసిబుల్ అయ్యా, ఇది కుదరదు అన్నట్ట.
లేదండి మరి నాకు మేము తపస్సు చేశాము, మీరు ప్రత్యక్షమయ్యారు, వరం ఇవ్వకుండా ఎలా వెళ్తారు అనగానే మీరే కోరుకోండి, నాకు తెలియదు, నేనేం చేయను, మీరేం అడిగితే అది ఇస్తాను, ఏది ప్రకృతికి విరుద్ధమో సృష్టికి విరుద్ధమో అది నేను ఇవ్వను కదా అన్నట్టు. సరే కోరుకుంటామన్నాడు. కాసేపు ఆలోచించుకున్నారు ముగ్గురు, కూటమిలాగా ఏర్పడి ఏం కోరుకోవాలి చెప్పు అనగానే అప్పుడు వాళ్ళందరూ ముగ్గురు ప్లాన్ చేసుకొని అప్పుడు బ్రహ్మదేవుడికి కోరిక అడిగారు. ఏమిటది అనంటే, హే స్వామి, ఓ విరించి, ఓ కమలోద్భవ, ఓ బ్రహ్మ, మాకు 3 పురములు కావాలి. 3 పురములు, పురములు అంటే 3 పట్టణాలు కావాలట. ఏమిటా పురములు? ఒకటేమో స్వర్ణమయపురం, ఇంకోటేమో రజతమయపురం, ఇంకోటేమో ఇనుముతో తయారు చేయబడినటువంటి అయపురం. అయము అంటే ఇనుము. అయము అంటే తెలుసా మీకు? అయనం అంటే, అయము అంటే ఇనుము. అయహ కాంతం, అయహ కాంతం పేరు వినలేదా? అయస్కాంతం అంటే ఇనుముని ఆకర్షించేటువంటిది. అవునా? అయము అని అంటే ఇండు, ఐరన్ అది. కాబట్టి బంగారు నగరము, వెండి నగరము, ఇనుప నగరము దృఢంగా ఉండాలి. 3 పురాలు కావాలి. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పురంలో ఉంటాం. అయితే మాకు చావు ఎలా రావాలో కూడా మేము మీకు చెప్తున్నాం. ఎలా రావాలి అనంటే 1000 దివ్య సంవత్సరాల తరువాత మాత్రమే, ఆ 1000 దివ్య సంవత్సరాలకి ఒక్కమారు మాత్రమే కలుస్తాం. 1000 దివ్య సంవత్సరాలు అంటే మనకి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతాయండి. దివ్య సంవత్సరాలు అంటే దేవతల సంవత్సరాలు. కాబట్టి ఈ భూలోకంలోనే ఉన్నాడు. కోరిక మాత్రం ఏం కోరుకున్నాడు? 1000 దివ్య సంవత్సరాల పాటు మేము ఉంటూ 1000 దివ్య సంవత్సరాలకి ఒకే ఒక్క మారు మేమంతా ఒక చోట కలుస్తాం. అది కూడా కొద్దిసేపు మాత్రమే మేము మీటింగ్ పెట్టుకుంటాం, కలిసేసి మళ్ళీ వెళ్ళిపోతాం. ఎక్కడ కలుస్తాము, ఎప్పుడు కలుస్తాము అనేది మేము చెప్పం. ఆ ఒక్క క్షణము మేము కలిసేటువంటి క్షణంలో చూడండి, ఈ భూమి మీద ఇంతవరకు లేనటువంటి ఆయుధముతో, ఇంతవరకు ఉపయోగించినటువంటి ఆయుధముతో మమ్మల్ని ఒకే మారు చంపితే మేము చస్తాం. అలాంటి వరం మాకి అన్నట్ట. 3 పురాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఢిల్లీలో ఒకడు, కలకత్తాలో ఒకడు, ముంబైలో ఒకడు ఉన్నాడు అనుకోండి. ముగ్గురిని ఒకే మారు చంపాలని ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి ఎవరికన్నా పురమాయించాం అనుకోండి, ఇక్కడ ఉండి ముగ్గురిని ఒకటేసారి ఎలా చంపుతారండి? ఎందుకని? ఢిల్లీ వేరు, బొంబాయి వేరు, కలకత్తా వేరు, 3 దిక్కులు ఉన్నాయి. అలాగే మీ త్రిపురములు ఎక్కడున్నాయిట? ఒకటి దివిలోకంలో ఉన్నదిట బంగారు నగరం, ఇంకోటేమో ఆకాశంలో ఉన్నదిట రజత నగరం, ఇనప నగరమేమో భూమి మీద ఉంది. ఇలా 3 పురములని ఆశ్రయించి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి, ఇక వాళ్ళ విజృంభణ చాలా అధికమైపోయిందిట. ఇక తట్టుకోలేకపోతున్నారు. దేవతలందరూ కూడా చాలా బాధపడిపోతున్నారట. వాళ్ళేమో 1000 దివ్య సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే కలుస్తారు. మరి ఈ మధ్యకాలంలో ఏం చేయాలి? అవునా? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే నేనేం చేయాలయా? వాళ్ళు కోరిక అడిగారు, నేను ఇచ్చాను, దీంట్లో మాకేం సంబంధం లేదు, నేను మొత్తం ఇవ్వడం వరకే, దాని యొక్క పరిష్కారాలు నా దగ్గర ఉండవు అన్నట్ట. అవునా? మీకు వస్తువుని మేము అమ్మడం వరకే, సర్వీస్ మా దగ్గర ఉండదండి అని మనకి సేల్స్ మ్యాన్స్ చెప్పినట్టు. వాషింగ్ మిషన్ చాలా బాగా పనిచేస్తుందండి, ఆటోమేటిక్ అండి అంటాడు. కొనేస్తాం. అయిపోయిన తర్వాత అది కుయ్యో మర్రో అంటుంది. ఏమండి మీరు మాకు అమ్మారు కదా, ఇది బాగాలేదు సార్. సార్ ఎప్పుడు కొన్నారు సార్ అంటాడు. మొన్న నేను డిసెంబర్లో కొన్నారు సార్. సార్ ఐ విల్ గివ్ యూ 1 నెంబర్ సార్, ప్లీజ్ కాల్ టు దట్ సర్వీస్ నెంబర్ సార్ అంటాడు. వీఆర్ ఓన్లీ సేల్స్ సార్, సర్వీస్ మాకు సంబంధం లేదండి అంటాడు. అది మీరు ముందే చెప్తారా? చెప్పడు. ఎందుకంటే ముందే చెప్తే కొనరు కాబట్టి వాళ్ళు చెప్పరు. ఇదంతా ఇప్పుడు మార్కెట్లో టెక్నిక్లు, మనం బొట్లో పడిపోయి కొనేస్తుంటాం అన్నీ. నేను పడ్డాను కాబట్టి చెప్తున్నా. అవునా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చంపాలంటే? అంటే అప్పుడు బ్రహ్మదేవుడే మళ్ళీ చెప్తాడు, పోయి శివుణ్ణి అడగవయ్యా, లయకారకుడు ఆయన ఏం చెప్పితే అది చే. వాళ్ళ అబ్బని తారకాసురుడు, అదే తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి వాళ్ళ నాన్న తారకాసురుణ్ణి చంపింది
కుమారస్వామి వాళ్ళ నాన్నగారిని అడుగుపో, ఎందుకంటే వీళ్ళ నాయని చంపింది వాళ్ళ కొడుకే, కాబట్టి పోయి శివుడిని అడుగు ఏమంటాడు అని. శివుడి దగ్గరికి వెళ్ళేట. శివుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ మొరపెట్టుకుంటే సమయం వచ్చిన తర్వాత ఆ కార్యం జరుగుతుంది పోండి అన్నట్ట. అంటే ఆ జరుగుతుందని హామీ ఇచ్చాడు. శివుడు చెప్పాడంటే ఇంక అది జరిగి తీరాల్సింది, ఇంకా భయం ఎందుకు. వెళ్ళారు పాపం, ఏదో ప్రయత్నం చేసుకుంటూ నక్కి దాగి ఆ త్రిపురాసురులకు భయపడుతూ చివరికి 1000 దివ్య సంవత్సరాల పాటు వెయిట్ చేసేటండి శివుడు. 1000 దివ్య సంవత్సరాలు అంటే మనకి కొన్ని లక్షల సంవత్సరాలు భూలోకంతో పోల్చుకుంటే. అప్పటి వరకు కాచుకోనున్నట్ట ఆ ముహూర్త కాలం ఎప్పుడు వస్తుంది, వాళ్ళ ముగ్గురు ఎప్పుడు కలుస్తారనే దాన్ని కాచుకొని వాళ్ళు కలిసిన క్షణానికి ముందు ప్లానింగ్ ఏంటి, వాళ్ళు ఏమడిగారు, ఇంతవరకు భూమి మీద లేనటువంటి ఆయుధంతోనే చంపాలన్నాడు. అందుకని మరి ఆయుధం ఎక్కడి నుంచి తీసుకొచ్చారట అంటే మేరు పర్వతాన్ని తన ధనుస్సు చేసుకున్నట్ట. పరమశివుడు మేరు పర్వతాన్ని తన ధనుస్సు చేసుకున్నాడు. వాసుకిని వింటి నారిగా అంటే ధనుస్సుకి నారిగా అల్లెత్రాటి అంటారు, అల్లెత్రాటిగా మార్చుకున్నట్ట. అలాగే శ్రీ మహావిష్ణువుని తన యొక్క బాణం పుల్ల కింద మార్చుకున్నట్ట. అశ్విని దేవతలు రథం, బ్రహ్మదేవుడు రథికుడుట, అశ్విని దేవతలేమో రథచక్రాలుట. ఈ భూమినే రథంగా చేసుకున్నాడు. మరి బాణప్రయోగం చేయడానికి పూనుకున్నాడు. కరెక్ట్గా ఆ ముహూర్తం వచ్చేసింది. ఎక్కువసేపు కాచుకొని ఉండడానికి లేదు, వాళ్ళు కలిసిన తక్షణమే ఆ ప్రయోగం చేయాలి. ఇక శివుడు సిద్ధంగా ఉన్నాడు. అవునా, విల్లును చేతబట్టాడు, శ్రీ మహావిష్ణువును స్మరించాడు, శరమ సంధించి ఇలా శరమ వేస్తుంటే చేతులు వణుకుతున్నాయట. ఎవరికి? శివుడికే. ఓరి ఏమిటి, నాకు ఎప్పుడూ లేదు, ఇప్పుడు తీరా ఇంత భయంకరమైన యుద్ధానికి ఇలా జరుగుతుంటే ఇలా చేతులు వణకటం ఏమిటి అన్నట్టు. అనగానే అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఓహో ఇదే తప్పు అనుకున్నట్టు. ఏమిటదేనంటే ఆయన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించలేదట. అందుకని వాళ్ళ అబ్బాయిని ప్రార్థించాల్సి వచ్చింది. అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శివుడు శ్లోకం చెప్తే జాలదా, పూజంతా చేయాలా? సరే నాయన కానీ అన్నట్ట. ఇక ఆ బాణం వేసే సమయానికి ఆ అంచుకి అగ్ని యొక్క తత్వం ప్రవేశించిందిట. ఒకే ఒక్క దెబ్బకి 3 పురాలు ఒక్క దెబ్బకి భస్మీపటలమైపోయాయట. అందుకని ఆయన ఎవరు? త్రిపురాంతకుడు, త్రిపురములను హరించినటువంటి వాడు. ఎంత బాగుందో పురాణ గాథ అని అనుకుంటాం. అలాగే మనం కూడా 3 పురాల్లో ఉన్నాం. ఏమిటది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. పురత్రయే క్రీడతి యశ్చ జీవ. 3 పురాలలో జీవుడు చరిస్తూ ఉంటాడు. ఒక్కొక్క పురంలో ఒక్కొక్క అవతారం ఎత్తుతుంటాడు వీడు. జాగ్రత్త అవస్థలో విశ్వుడిగా, స్వప్నావస్థలో తైజసుడిగా, సుషుప్తిలో ప్రాజ్ఞుడిగా అవతారాలు ఎత్తుతుంటాడు. ఈ 3 కూడా రాక్షసులే చూడండి. కాబట్టి ఇక్కడ త్రిపురములు అనంటే పురాణాలలో మనకి త్రిపురములు అని చెప్పారు. మనలో కూడా త్రిపురాలు ఉన్నాయి. ఈ 3 అవస్థలని కూడా ఒక దెబ్బకి వాటిని ఛిద్రము చేసి నాశనం చేయగలిగిన వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అక్కడ శివుడు. మరి ఇక్కడెవరు అనంటే ఇక్కడ శివుడు ఎవరు అనంటే పరమ వైరాగ్యంతో కూడినటువంటి మనస్సు, పరమ వైరాగ్యంతో ఉన్నటువంటి మనస్సే ఇక్కడ శివుడు. సంపూర్ణంగా ప్రపంచం నుంచి నివృత్తిని, అవునా, విముఖము అయినటువంటి వైరాగ్య భావం కలిగినటువంటి ఏ మనస్సు ఉందో అదే శివతత్వము, శివమయము అని అంటారు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఎవరు? మరి శ్రీ మహావిష్ణువు ఎవరంటే సాధకుడి యొక్క సంకల్ప శక్తి. ఏ సంకల్పం చేస్తాడండి? మోక్షస్య కాంక్ష. అతనికి కావాల్సింది ఏమిటి? మోక్షమునందు కోరిక. దీన్ని ఏమంటారంటే ద కంటిన్యూస్ బర్నింగ్ డిజైర్ ఫర్ లిబరేషన్. శ్రీరామకృష్ణులు చాలా చక్కగా చెప్తారు. ఒక అతను వచ్చి నేను భగవంతుడిని తెలుసుకోవాలి, నాకు మోక్షం కావాలి అని అంటే, సరే నేను స్నానానికి పోతున్నా రానైనా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం అన్నట్ట. ఆ శిష్యుడిని పట్టుకొని స్నానానికి తీసుకెళ్ళాడు. ఆయన కూడా వచ్చాడు శ్రీరామకృష్ణుడితో స్నానం.
చూడండి, చక్ర స్నానానికి పరిగెట్టుకుంటూ గుంటల్లో దిగుతాం. మహాత్ములు స్నానంకి వెళ్తున్నారంటే ఎవరు వెళ్ళరు. మరి శ్రీరామకృష్ణులు స్నానంకి వెళ్తున్నారంటే అబ్బాయి కూడా వచ్చేట. నేను నదిలో స్నానం చేస్తుంటే, రానాయన నువ్వు కూడా నుంచోనట్ట. స్నానం చేస్తుంటే ఇలా నదిలో ఎట్లా స్నానం చేయాలో ఆ శాస్త్రం ప్రకారం మునుగుతున్నట్ట. అవునా, 2 సార్లు మునిగాడు. 3వసారి మునిగేటి పైకి లేవబోతుంటే నెత్తి మీద చేయి పెట్టేశాట శ్రీరామకృష్ణుడు. అటగానే ఏంటి ఈయన మోక్షం ఇస్తానంటే ఇలా చంపటమా, వామ్మో ఇదే మోక్షం నాకొద్దు అనుకున్నాడు లోపల. ఆనంగాన్ని లోపల నన్ను వదలండి అంటున్నాడు. ఆయన బలంగా గట్టిగా నొక్కి పెట్టారట. వామ్మో గాలి ఆడటలేదు, నా వల్ల కాదు, మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదలండి, కిందకి వెళ్ళి పాదాలు పట్టుకున్నట్ట. అనగానే అప్పుడు వదిలేసేట. వదలంగానే ఒక్కసారి గాలి ఆడక లోపల తప్పించిపోయినటువంటి ఆ జీవుడు బయటికి రాగానే వామ్మో ఇంకాసేపు ఉంటే ప్రాణం పోయేదండి అన్నట్ట. కాసేపు ఒడ్డును కూర్చోబెట్టాడు. కామ్ డౌన్, కూల్, శాంతం అన్నట్టు. ఏమనుకోద్దు, నేను ఒక ప్రశ్న వేస్తా అన్నాడు. నువ్వు నీటిలో మునిగినప్పుడు ప్రాణం పోతుందనేటువంటి ఒక స్థితి నీకు మనసుకు ఏర్పడినప్పుడు నీకేం జ్ఞాపకం వచ్చింది అన్నట్టు. అప్పుడు ఏం జ్ఞాపకం ఉంటుందండి? కేరళ లాటరీ తీశానండి, అది ఒక 20 లక్షలు రావాల్సి ఉంది, ఆ నెంబర్ నాకు ఇవాళ పొద్దున్నే చూశాను, అది వెళ్ళి నేను కలెక్ట్ చేసుకోవాలి. లేదా మా అమ్మాయి పెళ్ళికి అడ్వాన్స్ ఇచ్చేశాను, ఆ అడ్వాన్స్ ఇచ్చిన వాడితో మాట్లాడి వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు మాట్లాడుకోవాలి, శుభలేఖలు అచ్చులు ఏం చేశాను అవన్నీ వచ్చే వాటి మీద అడ్రస్సులు రాయాలి, అవన్నీ ఆలోచిస్తాడా? ఇప్పుడు ఆ క్షణంలో ఏం గుర్తొచ్చిందిట? ఏం గుర్తొస్తుంది? నేను బతికితే చాలు, నేను ప్రాణాలతో బయటపడితే చాలు అన్న ఒక్క ఆలోచన తప్ప రెండో ఆలోచన ఏది ఆ క్షణంలో జీవుణ్ణి ఆశ్రయించదు. నేను బ్రతకాలి అని ఆలోచన తప్ప వేరొక అన్య ఆలోచన లేకుండా ఎంత తీవ్రంగా నువ్వు పరితపించావో, నాకు భగవంతుడు తప్ప ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఏమీ వద్దు అన్నంత తీవ్రకాంక్ష ఉంటేనే నీకు భగవంతుడు దర్శనమిస్తాడు పో అన్నట్ట. అంటే మనకి భగవంతుడంటే భయం ఉంది, భక్తి ఉంది. వచ్చేస్తాం, భజనలు చేసేస్తాం, ప్రసాదాలు తింటాం, కాసేపు మొక్కుతాం, పూలేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఆ నిజమైన కాంక్ష, నిజంగా భగవంతుని చేరాలనే తపన ఉందా లేదా? ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు చెప్పాలా? ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పాలా? నా గురించి నాకు తెలీదా? నేను ఎంత నిజాయితీగా ఉంటున్నానో, ఎంత నిత్య సత్య సాధకున్నో? అవునా కదా? ఇది ఈ సంకల్పం ఏదైతే ఉందో ఇది శ్రీ మహావిష్ణువు. వైరాగ్యమేమో పరమశివుడు. ఈ సంకల్పం నాకు మోక్షం కావాలనేటువంటి తీవ్రమైన ఆ కోరిక ఏదైతే ఉందో అదే శ్రీ మహావిష్ణువు. అవునా? కాబట్టి మేరు అంటే ఎవరు అంటే మనము ఉచ్చరించేటువంటి ప్రణవమే. ఓం. చూడండి, దీంట్లో మనకి ముండకోపనిషత్తు అనుకుంటా. శరోహి ఆత్మ ప్రణవో ధను. శరోహి ఆత్మ అంటే ఎవరు? జీవుడే బాణం పుల్ల, ప్రణవమే తన యొక్క ధనుస్సు, బ్రహ్మమే తన లక్ష్యం. చూడండి, ప్రణవోధను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. కాబట్టి ఎలా ఉండాలట? అలా వదలబడినటువంటి బాణం వెళ్ళి లక్ష్యంలో గుచ్చుకొని శరవత్ తన్మయో భవేత్, బ్రహ్మములో ఫిక్స్ అయిపోవాలి. మన మైండ్ ఏం కావాలంటే మనసు బ్రహ్మమునందు నిలబడిపోయి ఉండాలి, స్థితమైపోయి ఉండాలి. ఇంకా మళ్ళా ఆ దాంట్లో నుంచి పక్కకు రానంత నిమగ్నమైపోయి ఉండే విధంగా నాకు అనుగ్రహం ఏమని కోరుతారు. కాబట్టి అలా ఈ 3 పురములు అనంటే జీవుడు సంచరించేటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలని దాటి మరొక అవస్థ ఉంది. అదే ఏమిటది అనంటే తురీయావస్థ. దాన్ని ఏమంటారు? తురీయావస్థ. అక్కడ ఇంద్రియాలతో పని లేదు, మనసుతో పని లేదు, బుద్ధితో పని లేదు, ఆకలి దప్పికలు ఉండవు. చూడండి, ఏ బాధలు కష్టాలు తెలియబడవు. ఈ 3టిని దాటినటువంటి వాడు చేరుకునేది తురీయ స్థితి. ఇదే ఆత్మస్థితి, స్వరూపస్థితి, బ్రహ్మస్థితి అని కూడా అంటారు. కాబట్టి ఈ స్థితి కూడా ఒకటి ఉందండి. అర్థమవుతుంది కదా? మనకి ఈ స్థితి కూడా మనందరికీ తెలుసు, కానీ మనం దాంట్లో ఉండలేకపోతున్నాం. ఆ అవేర్నెస్ మనకు లేదు, ఆ ఎరుక మనకి ఉండటం లేదు. కాసేపు అలా వచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఎప్పుడు వస్తుందండి?
మహాభక్తితో కాసేపు భజన చేసినప్పుడు ఒక్క క్షణము మొత్తం ఒళ్ళంతా మరిచిపోయి ఒక తెలియని ఆనందం ఒక్క క్షణం అలా వచ్చి వెళ్ళిపోతుంది. బా, ఇవాళ భజనలో చాలా ఆనందం పొందానండి. ఆ ఆనందం భజన చేస్తే రాలా. భజన చేస్తే జీవుడు చస్తే ఆ చచ్చిన క్షణంలో నీ లోపల కలిగిన ఆత్మానుభూతి వల్ల వచ్చింది. ఎందుకంటే ఈ ఆనందం లౌకికంగా మనం చేసేటువంటి కర్మ వల్ల వచ్చింది కాదు ఇది. కాబట్టి పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, నాకు ధ్యానం చేయడం వల్ల ఆనందం వచ్చింది, పూజ చేయడం వల్ల ఆనందం వచ్చింది, కర్మ చేయడం వల్ల ఆనందం వచ్చిందంటే ఆ వల్లే పోతుంది. ఆనందానికి కారణం ఉండకూడదు, కారణరహిత కారణమై ఉండాలి. అది నీ స్వరూపంలో నీవు నిలవడానికి ఏ ప్రయత్నం చేస్తే ఇక నీవు అన్నిటినీ వదిలివేసి పరమ వైరాగ్యంతో దానిలోనే ఉంటూ అన్యమైన చింతన లేకుండా ఉంటూ అది నిజమైనటువంటి ఆత్మస్థితి. కాబట్టి నాలుగో అవస్థ ఒకటి ఉన్నది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ దాంట్లోకి మనం వెళ్ళట్లేదు. ఎందుకని? శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనల్ని తప్పుదో పట్టిస్తున్నాయి. పరాంచికాని ముఖాని వ్యతృణత్ స్వయంభూ అన్నాడు కఠోపనిషత్తులో. ఈ శరీరానికి, ఇంద్రియాలకి ఒక డిఫెక్ట్ పెట్టేట. ఏమిటది? ఇది ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూస్తూ వాటి వైపు పరిగెత్తడమే వాటికి లక్ష్యం. మనమేం చేస్తున్నాం? ఇంద్రియాలని వెనక్కి తిప్పి కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ కంట్రోల్ చేయలేం. ఎంతసేపు కంట్రోల్ చేయగలం? శక్తి ఉన్నంత వరకు, భక్తి ఉన్నంత వరకు. అది లేదనుకోండి బయటికి పెడతాం. బయట మాట్లాడకండి, ఏమండి బయట మాట్లాడకండి, ఇక్కడ దాకా వినిపిస్తుంది. అవునా? కాబట్టి మోక్షస్య కాంక్ష అది తీవ్రం. దీన్నే మనకి వేదాంత సాధనలు ఏమిటో ముముక్షుత్వం అన్నారు. ముముక్షుత్వం అంటే మోక్షస్య కాంక్ష. కాబట్టి ఇటువంటి పరమ సాధకుడైనటువంటి వాడు త్రిపురములలో ఉన్నప్పటికీ చిక్కుకోకుండా తురీయంలో నిలుస్తాడు. అందుకనే త్రిపుర హరం. హరం అని అంటే హరించేటువంటి వాడు. ఎప్పుడు హరించబడతాయి? తురీయంలోకి వెళితే 3 పురాలు హరించబడతాయి. అవునా? ఆత్మజ్ఞానం గనక ఉంటే ఈ ఆత్మజ్ఞానంతో పురములలో సంచరించిన పురజ్ఞానం లేనివాడు, పురస్పృహ లేనివాడు, పురమతో తాదాత్మ్యము చెందనటువంటి వాడు. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలని కూడా పురమనే అంటారు. వీటితో సంబంధం లేనటువంటి వాడు అంటే స్థూల శరీరమునందు, సూక్ష్మ శరీరమునందు, కారణ శరీరమునందు ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని తెగనరికిన వాడు పరమశివుడు. ఆ శివభావన ఏదైతే ఉందో, ఆత్మస్పృహ ఎరుక ఏదైతే ఉందో, ఆ ఎరుకలోనే ఈ దేహ తాదాత్మ్యం పడిపోతుంది. అందుకనే ఏమన్నారు ఇక్కడ? త్రయీ వేద్యం హృద్యం త్రిపుర హరం. ఆయన ఎవరట? ఆద్యం. ఆద్యం అంటే ఏమిటి? సృష్టికి మొదట ఉన్నటువంటి వాడు. మనందరం ఎవరో సృష్టి తర్వాత ఉన్నటువంటి వాడు. సృష్టికి మొదట ఎవరున్నారు ఎలా తెలుస్తుంది మనకి? ఏమండి? సృష్టికి మొదట ఎవరున్నారు? ఎవరు చెప్పాలి? అసలు సృష్టే జరగకముందు ఏముంది మొట్టమొదట అనేది ఎవరు చెప్పాలి? మా గురువు గారు చెప్పారండి. ఎవరండి? సో అండ్ సో గురువు గారండి, స్వామి గడబిడానంద. ఆయన పేరు స్వామి గడబిడానంద. ఆయన చెప్పారండి అన్నాడు. ఏం చెప్పారండి? సృష్టికి ముందు వాళ్ళ గురువు గారు ఉన్నారటండి, వాళ్ళ గురువు గారు ఈ సృష్టి చేశారట, వాళ్ళ గురువు గారి కోరిక మేరకే అందరు గురువుల్ని సృష్టించారట, వాళ్ళ గురువు గారి ప్రపంచాన్ని సృష్టించారంట, అది మేము నమ్మేమండి అనగానే అంతే చెప్పుకుంటారు గురువులు. మరి ఏం చేస్తాం? సృష్టికి పూర్వం వాళ్ళ గురువు ఉన్నట్టు. ఆ గురువు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ గురువు గారు ఏం చేస్తుంటారు? ఆయనకి ఆకలి దప్పికలు ఉన్నాయి చూడండి, నిద్ర పోకపోవటాలు, క్షుత్పిపాసలు, బాధలు, కష్టాలు, శరీరము చలికి వణకటం, ఎండకి తప్పించిపోవటం, ఇవన్నీ పడుతున్నారు కదా. అది ఎలా కుదురుతుంది? చూడండి, లౌకికమైనటువంటి వాతావరణానికి కట్టుబడి ప్రకృతి నియమాలతో పరిమితంగా గావింపబడినటువంటి శరీరంలో ఉంటూ నేను సృష్టి చేశానంటే ఎట్లా కుదురుతుందండి? సృష్టిలో పుట్టి సృష్టికి పూర్వం నేనంటే ఎట్లుంటుందంటే అమ్మకు పుట్టి అమ్మని నేను కన్నానన్నట్టు ఉంటుంది. అంతే కదా? అమ్మకు పుట్టి ఆ అమ్మని నేను కన్నానంటే ఎట్లుంటుందండి? చాలా చండాలంగా ఉంటుంది.
కాబట్టి మనందరం ఎలా ఉండే, సృష్టిలో ఉన్నంతసేపు, ఇది నేను కాదు, రామకృష్ణులు కాదు, రమణ మహర్షి కాదు, మహాత్ములైనటువంటి తపోవన మహారాజు వారు కూడా చెప్పింది, సృష్టిలో ఎంతకాలం మనము ఈ శరీరంతో ఉంటామో అంతకాలము దాసభావనతో ఉండాలట. నేను దాసుణ్ణి, భగవంతుడు నాకు యజమాని అనుకొని జీవించాలట. నువ్వు ధ్యానం చేసావా, ధ్యానంలో త్వమేవాహం అంటే ఏంటి, లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ నేను రెండు వేరు కాదు, నేను ఒక్కడినే. కానీ వ్యవహారం దగ్గరకు వచ్చేసరికి నేను బ్రహ్మస్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అని అనకూడదు. అద్వైతం త్రిషు లోకేషు, చూడండి, అద్వైతం త్రిషు లోకేషు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అద్వైతం అనేటువంటిది మూడు లోకాల్లో ఉండొచ్చు కాక, కానీ ఎక్కడ ఉండాలి, భావంలో అద్వైతం ఉండాలి. భావాద్వైతం సదా కుర్యాం, క్రియాద్వైతం న కుర్యాం. అద్వైతం భావనలో ఉండాలి తప్ప క్రియలో అద్వైతాన్ని ప్రదర్శించినట్టుగా మాట్లాడకూడదు. కొంతమంది ఉంటారండి, మేము ఇప్పటికీ స్త్రీలని కలవండి, వాళ్ళతో మాట్లాడమండి, మేము అసలు సంసారులు లౌకికులతో మాట్లాడడం, వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళమండి, వాళ్ళని ముట్టుకోనివ్వండి. ఏమవుతుందండి, ఎందుకు ముట్టుకోకూడదండి, ఏమైపోతుంది, అడుగుతున్నాం, ఏమైపోతుంది, ముట్టుకుంటే ముట్టుకోకూడదండి అంతే. ముట్టుకుంటే తర్వాత చెప్పు, మా గురువు గారు ముట్టుకోకూడదు అన్నారు, వాళ్ళు ముట్టుకోకూడదు అంతే. వాళ్ళు భోజనానికి పిలిచారు, భోజనానికి వెళ్దాం, అలా ఎవరిలో అందరి బిళ్ళలో మేము భోజనం చేయమండి. మరి మీరు భోజనం ఎక్కడ చేస్తారండి, మాకు మేమే స్వయం పాకం చేసుకుంటాం. ఏం పాకం, మాకు మేమే స్వయం పాకం. ఓహో, ఆ బియ్యం ఎవరు పండించారండి చెప్పండి, ఆ బియ్యం ఎవరు అమ్మారండి, కందిపప్పు ఎవరు పండించారండి, కూరగాయలు ఎవరు పండించారండి, ఎవరెవరో పండించి ఎవరెవరో తయారు చేస్తే ఎవరెవరో అమ్మితే తీసుకొచ్చి నీ ముందు పడేస్తే, ఇంతమంది శ్రమ మీద, కష్టం మీద, వాళ్ళందరూ కష్టపడి తయారు చేసిన వస్తువుల్ని తినటానికి ఒక పూటకే నువ్వు ఉపయోగిస్తున్నప్పుడు అంతమందిని పరమాత్మగా, భగవంతుడిగా భావించి వాళ్ళతో కలిసి ఉండటానికి ఏం మాయరోగం. అవును, మహాత్ములు ఎప్పుడు కూడా ఎవరిని తిరస్కరించలేదండి, అందరితో కలిసిపోయేవాడే మహాత్ముడండి. కానీ కొన్ని ఉంటాయి, పీఠాధిపతులు, మఠాధిపతులని ఉంటారు, వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఈ మధ్య నేను చాలా విచిత్రమైనటువంటిది చూస్తుంది ఏంటంటే, ఎక్కడ బట్టినా నా చెవులు చిల్లుబడిపోతున్నాయి, నా కళ్ళు నేను పీక్కోవాలన్నంత ఘోరంగా ఉంది. అఘోరి బాబా, అఘోరి మాత అని ఎవరో ఒక ఆమెది విపరీతంగా చూపిస్తున్నాడు. జంధ్యం వేసుకుంది. అసలు జంధ్యం అంటే ఏంటండి, ఉపవీతం అంటే గాయత్రి స్వరూపం. దిగంబరంగా ఉంటూ ఒంటికి అసలు కటిభాగం దాటి కిందకు పోకూడదు, తెలుసా మీకు జంధ్యం? కటిభాగము దాటి కిందకి వేలాడకూడదు, దాన్ని ముడి వేసుకుంటారు. కొంతమంది దాంతోనే వీపు ఇట్లా 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 గీక్కోవడానికి ఉపయోగిస్తున్నారు. అది చాలా ఘోరమైనటువంటి అపరాధం అండి అది. అసలు ఎక్కడ పడితే అక్కడ భగవంతుడి ముందు ఏమండి, నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా, జనాలకి బుద్ధి ఎక్కడికి పోయింది నేను అడుగుతున్నా. ఏంటది, నేను ఎవరిని ఇక్కడ నిందించడం లేదు, ఎవరిని నేనేమంటలేదు, ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. రమణ మహర్షి కంటే గొప్ప ఆత్మానుభూతి పొందినవాడు ఇంకెవరన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఎవరన్నా ఉన్నారా? అంతటి రమణ మహర్షి కనీసంలో కనీసం చిల్లులు పడినా సరే కౌపీనం పెట్టుకొని తిరిగారే, ఏ నాడు ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగలేదు కదా. అంతటి మహాత్ముడే కౌపీనం పెట్టుకొని తిరిగితే, మరి ఏమీ లేకుండా తిరిగితే వాళ్ళేమో పెద్ద గొప్ప వాళ్ళు కారులో తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్నారు, దేవాలయానికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి పోయింది మానవుడి బుద్ధి అంటున్నాం. బయట ఆడంబరాలకు చూస్తున్నారు. చూడండి, అసలు శాస్త్రజ్ఞానం ఎందుకు, చూడండి ఎంత కష్టమో చూడండి. శాస్త్రజ్ఞానం తెలిసిన వాడు ఎప్పుడు కూడా తప్పు చేయడు, అనాచారాన్ని పాటించడు, ఒక సదాచారం వైపు నడుస్తాడు. అందుకనే శాస్త్రం ఎంత గొప్ప ఫిల్టర్ అంటే, తప్పుడు పనుల వైపు మన మనసు పోకుండా చేసేది శాస్త్రం, తప్పుడు వ్యక్తులు మన దగ్గరికి రాకుండా కాపాడేది శాస్త్రం. నీకు శాస్త్రం తెలుసు అని ఎవడికన్నా తెలిసిందనుకోండి, నీ దగ్గర కల్లిబుల్లి మాటలు చెప్పడానికి నీ దగ్గరికి ఎవడు రాడు. నీకు శాస్త్రసారం తెలుసున్నవాడవైతే అనవసరమైన వ్యర్థమైనటువంటి పనులు చేయటానికి నువ్వు కూడా వెళ్ళవు. అవునా కదా? కాబట్టి
మనం జ్ఞానము అనేటువంటిది చాలా చాలా గొప్ప విశిష్టమైనటువంటి స్థానం పొందింది మనకు అన్ని మార్గాల్లో కూడా. జ్ఞాన మార్గం జ్ఞానీతు ఆత్మ ఏవమే మతం అన్నాడు భగవంతుడే. జ్ఞాని అయినటువంటి వాడు నా స్వరూపంతో సమానం, వాడికి నేను ప్రియుణ్ణి, నేను వాడికి ప్రియుణ్ణి అన్నాడు. కాబట్టి భగవత్తత్వము అనంటే ఈ సృష్టికి పూర్వము ఎవరున్నారు అని ఎరిగినటువంటి వాడు ఎవడు అనంటే ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మరి ఎవరు చెప్తారయ్యా అనంటే మొట్టమొదటి పదంలోనే చెప్పాడు, త్రయీవేద్యం, 3 వేదాలతో మాత్రమే తెలియబడేటువంటిది. కాబట్టి ఆద్యం అనంటే సృష్టికి మొదట ఉన్నవాడు ఆయనే. ఆయన ఎలా ఒక మెజిషియన్ ఎలాగైతే అన్నిటినీ తనలో పెట్టుకొని ఒక మ్యాజిక్ చేసి వెళ్ళిపోతాడు. చూడండి, మ్యాజిక్ ఏం చేస్తాడు, అబ్రకదబ్రా అబ్రకదబ్రా, ఇప్పుడు ఈ హ్యాట్లో ఏమైనా ఉందా చూడండి అంటాడు, హ్యాట్ చూపిస్తాడు, ఏముండదు. ఆగనా తెల్ల కాగితాలు తీస్తాడు, ఇలా కట్ట ఇలా ఇలా ఎదిరిస్తాడు, ఆ కట్ట లోపల పెట్టి అబ్రకదబ్రా ఇలా ఇలా అని ఆ లోపల నుంచి చేయి తీసి ఇలా ఇసిరేస్తాడు. ఇలా కానీ 2000 రూపాయల నోట్లు ఇప్పుడు బ్యాన్ చేశారనుకోండి, 2000 రూపాయల నోట్లు అలా ఎగురుతాయి. అమ్మో 2000 రూపాయల నోట్లు అందరూ ఎగబడి తీసుకుంటారు. అవునా? తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? దొరికిన వాళ్ళు దొరికినట్టుగా. ఏమంటే అన్ని 2000 రూపాయల నోట్లు తీయగలిగే శక్తి ఉంటే ఇంకెందుకు మ్యాజిక్ చేసుకోవటం అక్కడ? అవునా కదా? ఇదంతా ఒక ఇంద్రజాలం, మాయ. కాబట్టి ఈ సృష్టిని చేసే ఇంద్రజాలకుడు కూడా ఆ పరమేశ్వరుడే, ఆ మహేశ్వరుడే. కాకపోతే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి జన్మనిస్తాడో, ఎలాంటి బంధాలు పెడతాడో, ఎవరితో ఎంతకాలం ఉంచుతాడో, ఎవరి నుంచి దూరం చేస్తాడో, ఎవరు తనకి దగ్గర కావాలో, ఎవరిని దూరం చెయ్యాలో, ఇవన్నీ మనకు తెలీదు, కానీ ఆయనకి తెలుసు. హీఈస్ ద ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్కి అన్నీ తెలుసు, పరిజ్ఞానం. అలాగే ఈ మొత్తం బ్రహ్మాండాన్ని నలపగలిగినటువంటి జ్ఞానం కలిగి ఉన్న పరమేశ్వరుని నేను క్వశ్చన్ చేయకూడదు. హీఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్. ఆయన్నే వేదాంతం ఏం చెప్తుంది? సత్ అనే పదంతో నిర్వచిస్తుంది. సత్ అంటే 3 కాలాలలో మార్పు లేనటువంటిది. వాట్ ఈజ్ సత్? త్రికాల అబాధితం సత్. త్రికాల అంటే 3 కాలములందు, అబాధితం. అబాధితం అనంటే మార్పు చెందకుండా ఏది నిత్యమై శాశ్వతమై ఎప్పుడు స్థితమై ఉంటుందో దాన్నే సత్ అంటారు. కాబట్టి ఆయన ఎవరు? సత్స్వరూపుడు. అలాగే త్రినయనం. త్రినయనం, నయనం అంటే కన్ను. త్రినయనం, ఈయనెవరు? 3 కన్నులు ఉన్నవాడు. 3 కన్నులు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. అందరికీ ఉన్నవి 2 కళ్ళు. కాబట్టి అవునా, ఈయనకేమున్నాయిట? 3 కళ్ళు. ఆయనకు ఉన్నటువంటి కళ్ళ పేర్లు ఏంటో చెప్పండి. ప్రార్థన శ్లోకంలో ఉంది కదా, వందే శంభుముమాపతిం సురగరం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, వందే సూర్య శశాంక వన్హి నయనం. వందే సూర్య శశాంక వన్హి, వహ్ని కాదు వన్హి. హాకి నా ఒత్తు కానీ అణా కానీ వస్తే అనునాసిక శబ్దం వచ్చినప్పుడు ముందు ఒత్తు పలకాలి. వందే వన్హి అంటే సూర్య చంద్ర అగ్నినే తన నేత్రములుగా కలిగిన వాడు. త్రినయనం అదేమిటండి? సూర్యుడేమో అంతుంటాడు, చంద్రుడేమో ఎంతుంటాడు. ఒక కన్ను పెద్దది, ఒక కన్ను చిన్నది ఎక్కడైనా ఉంటుందా అని డౌటు. అంటే ఫిజిక్స్ మొదలైనటువంటి వాళ్ళు, ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు ఒక కన్ను పెద్దది, ఒక కన్ను చిన్నది అంటారా? సూర్యుడు ఏం చేస్తాడండి? సూర్యుడు వేడినిస్తాడు. అంటే వేడినిస్తాడంటే అందరూ వేడిని ఇష్టపడరు, అవునా కాదా? కానీ వేడి అంటే అక్కడ వేడి కాదు. సూర్యుడు ఉదయించిన క్షణము నుంచే ఒక్కడంటే ఒక్క జీవుణ్ణి కూడా పడుకోనివ్వడు. ఏం చేస్తాడు? లే పరిగెత్తు, నీ కర్మ క్షయం చేసుకో. కర్మ సాక్షి అయి, కర్మ చోదకుడై, కర్మ ప్రేరకుడై, కర్మయందు వర్తింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఎందుకని? నువ్వు ఈ జన్మలో పని చేయకపోతే మళ్ళీ పశు జన్మల్లోకి వెళ్ళిపోతావు. లేరా, పరిగెత్తరా, పని చేయరా అని చెప్పి పరుగులెత్తిచ్చేవాడు సూర్యుడు.
మళ్ళా సాయంత్రం అయ్యేసరికి ఆయన ఏం చేస్తాడు, ఒరే పరిగెత్తింది చాలరా కాసేపు నిద్రపోరా అని చెప్పి చల్లగా జోకొట్టేవాడు కూడా ఆయనే. అంటే తండ్రి ఎలాగైతే కొడుకుని మందలించి బయటికి పంపుతాడో, తల్లి ఎలాగైతే చాలా లాలనతో పిల్లవాడిని ఒడికి చేర్చుకొని నోట్లో ముద్దలు పెడుతుందో, అటు లాలనము ఇటు తాడనము రెండు ఉండాలి. కాబట్టి సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు, ఒకటేమో నిరంతరము మనల్ని ఎంకరేజ్ చేసేటువంటిది, ఇంకోటేమో మనల్ని స్వాంతనపరిచేటువంటిది. మూడోది అగ్నితత్వం. అగ్ని ఏం చేస్తుందట, ఆ డైనమిజం అనేటువంటిది పొటెన్షియాలిటీ అంటారు. ఆ డైనమిక్ పొటెన్షియాలిటీని మనలో తరిగిపోకుండా నిరంతరం నిలిపి ఉంచేటువంటిది. అవునా? కాబట్టి సూర్య చంద్ర అగ్నినే తన నేత్రములుగా కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ మూడు కన్నులు ఆయనకి మూడు లోకాలలోనూ వ్యాపించి ఉన్నాయి. చూడండి, మూడు కళ్ళు ఎక్కడున్నాయి, మూడు లోకాలని చూస్తున్నాయిట. ఆయన చూడనిది లేదు. ఎందుకనంటే మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఎవ్వరూ చూడకుండా తలుపులు వేసుకొని తప్పులు చేయాలనుకుంటాం. అవునా? ఒక గురువుగారు శిష్యుడు, ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఒరే, నేను మీ అందరికీ ఇవాళ ఒక పరీక్ష పెడుతున్నా. ఏమిటది అని అంటే, అంతకుముందే ఏం చెప్పాడంటే సర్వం కలువిదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమయమే అని బోధ చేశాడు. అందరికీ తలా ఒక అరటిపండు ఇచ్చాడు. ఇచ్చి, అరే ఎవ్వరూ చూడకుండా ఉండే ప్రదేశంలో మీరు తినాలిరా, ఇది మీకు పరీక్ష అన్నాడు. ఎవ్వరూ చూడకుండా ఉండే విధంగా. ఒకడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం కింద దూరి లైట్ ఆపేసి కిటికీలేసి దుప్పటి కప్పుకొని లోపల అరటిపండు తినేసి వచ్చేసాట. ఇంకోటి ఏం చేశాడు, నేలమాళిగలని ఉండేవి పూర్వకాలంలో, ఆ ఇది తీసి లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకొని చిమ్మ చీకటిగా ఉంటే ఒక బోషాణం ఉండేది, ఆ బోషాణం పక్కన కూర్చొని తినొచ్చాట. అయిపోయింది. ఇంకా మూడో వాడు కూడా ఏదో చేశాడు. శిష్యులు వచ్చారు, ఎవరా తినేశారా అరటిపళ్ళు అన్నట్ట. అనగానే శిష్యులందరూ వచ్చారు. రే నువ్వెలా తిన్నావు చెప్పురా అన్నట్ట. గురువుగారు, నేను మంచం కిందకెళ్ళి చీకటిగా ఉన్న రూమ్లో లైట్లన్నీ ఆపేసి దీపాలన్నీ ఆపేసి ఎవ్వరూ చూడకుండా తిన్నాను గురువుగారు అన్నట్ట. చాలా మంచి పని చేశావు నాయన అన్నట్ట. ఒరే నువ్వేం చేశావురా అంటాడు. మొన్ననే శుభ్రం చేశాం కదా గురువుగారు నేలమాళిగ, ఆ నేలమాళిగ లోపలికి వెళ్ళి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి మరీ తిన్నాను గురువుగారు, పైన ఎవరు చూడలేదండోయ్, చివరికి చీమలు కానీ దోమలు కానీ ఏమీ లేవండి, అక్కడ ఒక్క జీవి కూడా చూడలేదండి అన్నట్ట. వెరీ గుడ్ అన్నట్ట. మూడో వాడు వచ్చాడు, ఏరా నువ్వేం తిన్నావు అన్నట్ట. వెనక నుంచి అరటిపండు చూపించాట. ఏమిరా తినలేదు నువ్వు అన్నట్ట. అరటిపండు నువ్వెందుకు తినలేదురా, ఎవరూ చూడకుండా ఉండే విధంగా నువ్వు తినాలని నేను చెప్పాం కదా అన్నట్ట. అనగానే గురువుగారిని చూస్తూనే కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నట్టండి, బొట్ట ఏడ్చేస్తున్నాడు. ఏంటది, గురువుగారు అక్కడ బోధ చేశారు. ఏమిటది, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు నీ అంతర్యామిగా నీలో ఉన్నాడని నువ్వు గుర్తించట్లేదా? నీలోనే ఉన్న భగవంతుడిని కాదని లేదని, ఆయన నన్ను చూడట్లేదని ఒక్క తప్పు చేయగలవా నువ్వు, ఒక్క పని చేయగలవా? అందుకనే సర్వసాక్షి అంటారు. లోకంలో బాహ్యంగా సూర్యచంద్రులు వెలిగించవచ్చు కాక మన శరీరంలో వేడి రూపంలో ఉన్నది కూడా అగ్నితత్వమే. టెంపరేచర్ ఉండాలి మనకి, అవునా కదా? 98.4 or 6 లేకపోతే ఏమైపోతాం? శరీరం చల్లబడిందంటే అర్థం ఏమిటి, పోయినట్టే. మరీ ఎక్కువ వేడైనా పోతాం. కాబట్టి ఒక మినిమం, దాన్ని ఏమంటారు, ఒక మితమైనటువంటి ఒక టెంపరేచర్ మన బాడీలో ఉండాలి, అవునా కదా? కాబట్టి ఈ వేడి రూపంలో ఉన్నది కూడా భగవంతుడే. ఒకసారి రమణ మహర్షి వారికి చాలా జ్వరం వచ్చేసింట, విపరీతమైన జలం. ఆ జ్వరంలో ఆయనకి నీరసంగా ఉంది. కానీ భక్తులు వస్తారు పాపం, ఆయనకు పెద్ద హాల్ ఉంటుంది, ఆయన ఎవరితో మాట్లాడరండి. ఆయన అక్కడేమి దర్శనాలు టోకెన్లు లైన్లో నుంచోండి రండి గురువు గారు సందర్శించి వేళలు ఫలానా టైము ఫలానా ఏం లేదు. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవటం, అప్పుడు ఓపిక ఉన్నంత కాలం ఏం చేశారంటే అరుణగిరి ప్రదక్షిణ చేసి 3 సార్లు వచ్చి కూర్చునేవాళ్ళు. తర్వాత ఓపిక అయిపోయిన తర్వాత ఒకసారి చేశారు. ఆ తర్వాత ఇంకా తిరగలేనటువంటి కాళ్ళు బాగా నొప్పి పుట్టి వంకరగా ఉన్న క్షణంలో ఇక ఆయన కూర్చున్నవాడిని కూర్చున్నట్టుగానే ప్రదక్షిణ చేసేవాట. అలా ఒక హాల్లో కూర్చునేవారు. ఆ రోజు ఆయనకు బాగా ఒళ్ళంతా వణికిపోతుంది.
చేతులు నడవలేకపోతున్నారట. తలకాయ మామూలుగానే సహజంగా ఆయనకి కొంచెం లైట్గా వణుకుడు అనేది వచ్చింది వయసు మీద పడటం చేత. అలా బాగా వణికిపోతున్నారు, నిల్చోలేకపోతున్నారు. పక్కనే ఎప్పుడూ మాట్లాడినటువంటి శిష్యుడు అలా వణికిపోతూ ఉంటే ఆ రోజు ఆయన జన్మదినోత్సవం, పుట్టినరోజు, చాలామంది భక్తులు వచ్చి కూర్చున్నారట హాల్లో. కూర్చుంటే ఈయన వణికిపోతుంటే, స్వామి మీకు జ్వరం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, ఎందుకు మీరు ఇంత కష్టపడి రావటం అన్నట్ట. నాకు జ్వరం వచ్చిందని ఎట్లా తెలిసింది అని అన్నట్లుగా చూశారు ఆయన. అది చూడండి, వాళ్ళంతా వణికిపోతున్నారు, వణికిపోతూ ఉంటే ఈ క్షణంలో ఇంత బలహీనంగా వణికిపోతే అక్కడికి వచ్చి కూర్చోవలసిన పని ఏమిటి అని శిష్యుడు ఏదో కొంచెం ఒక హెచ్చరికలాగా, జాగ్రత్త తీసుకోండి మీ ఆరోగ్యం గురించి అని చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాడు. అప్పుడు రమణులు అలా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన, ఎప్పుడో ఒక్కొక్కసారి చాలా కొద్దిగా మాట్లాడతారు. ఆ శిష్యుడిని తదేకంగా చూస్తూ ఆ వణుకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. వణుకు చూసేట, కదలని చైతన్యం కదిలింది కనిపించిందా నీకు అన్నట్టు ఆయన. కదలని చైతన్యం కదిలితే ఎలాగుందో నీకు తెలిసింది కదా అన్నట్ట. అంటే ఏంటి? చైతన్యం అంటే కదలనేది అచలం, అవునా? ఈ చలించేటువంటి చైతన్యం ఎవరు? అమ్మవారు. కాబట్టి కదలనివాడు, కనిపించనివాడు, కదలకి ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు. కదిలేది, కనిపించేది, నడిపించేది అమ్మవారు. రెండు వేరు కాదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం అవ్యక్తం 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 అని చెప్పి నిర్గుణం నిరాకారం అనే పట్టుకుంటున్నాం. అద్వైతం నిర్గుణ నిరాకారాన్ని చెప్పినా ఏం చెప్పింది? సగుణ సాకారంలో నుంచి వయా మీడియా సగుణ సాకార టు నిర్గుణ నిరాకారం. ఒక్కసారి దాన్ని పట్టుకోమని చెప్పలేదు. 12వ అధ్యాయంలోనే చెప్పింది. ఏమని చెప్పింది? నిరాకార నిర్గుణ తత్వాన్ని ధ్యానించటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. క్లేశ అధికతర ఎవరికి? అవ్యక్త ఆసక్త చేతసాం. ఎవడు నిరాకార నిర్గుణతత్వాన్ని పూజించాలి, ధ్యానించాలనుకుంటాడో వాడికి క్లేశం, కష్టం అధికమవుతుంది. చాలా కష్టం అది అందుకోవటం. అందుకని ఏం చెప్పారు? సగుణ సాకారంతోనే మీరు ప్రారంభించాలి. సగుణ సాకారాన్ని తిరస్కరించలేదు అద్వైతం. నిజంగా అద్వైత ప్రతిష్టాపన చేసిన శంకరాచార్యులు వారే రాముడని, కృష్ణుడని, నరసింహస్వామి అని, అమ్మవారని, అర్ధనారీశ్వరుడని, గణేశుడని ఇన్ని స్తోత్రాలు ఆయన ఎందుకు రాయాలండి? మరి అద్వైతం అంటే ఒకటే కదా పరమాత్మ. మరి దేవతలు ఎందుకు చేశారు ఆయన స్తుతి? చెప్పండి. ఇప్పుడే చెప్పాను, భావాద్వైతం సదా కుర్యాం, క్రియాద్వైతం న కుర్యాం. అన్ని స్థాయిల్లో వారు కూడా ఆ స్థితిని అందుకోవాలంటే ఏ ఏ సాధనలు చెయ్యాలో అన్ని సాధనలు అందించినటువంటి వాడు. కాబట్టి ఈ రహస్యాన్ని తెలిసినటువంటి మహాత్ములు శాస్త్రాన్ని, శాస్త్ర యొక్క సారాన్ని హృదయంగమం చేసుకున్నటువంటి వాళ్ళు ఏకత్వాన్నే బాహుళ్యంలో కూడా చూస్తారు. ఒకటే, రెండా, మూడా కాదు, సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులలో ఉన్నది ఒకటే. చూడండి, అవి లేవని చెప్పట్లేదు, అందరిలో ఉన్నది ఒకటే అని చెప్తున్నారు. ఏమేమి ఉన్నాయి? అది మీరు ఏమేమి చూస్తే అవి ఉన్నాయి. మరి ఆయనలో ఏమీ లేవు, భగవంతుడిలో ఏమీ లేదు. కానీ మీరు ఏమేమి చూస్తారో అవన్నీ భగవంతుడే. అది ఎలా కుదురుతుందండి? బంగారంలో ఆభరణాల యొక్క నామరూపాలు ఉన్నాయా? బంగారంలో ఆభరణాల యొక్క నామరూపాలు ఉన్నాయా? ఉన్నాయా? లేవు. మీరు ఏ ఏ ఆభరణాలు చూస్తారో వాటన్నిటిలో బంగారం ఉందా లేదా? ఉంది. బంగారానికంటూ సెపరేట్గా ఒక రూపం, ఆకారం లేదు. మీ కోరిక మేరకు ఏ ఏ ఆభరణాలు, కాసుల పేరు, రత్నాల హారం, ఆహారం, ఈ హారం, ఏవో రకరకాల హారాలు చేయించుకుంటాం, నాంతాడని, చాంతాడని, ఏమిటేమిటో తెలుసు. అన్ని రకాల 6 వారాల నగలు చేసుకున్నా చెవు దగ్గరేమో దిద్దులు, ముక్కు దగ్గరేమో ముక్కు పుడక, మెళ్ళలోనేమో హారాలు, చేతులకేమో గాజులు, నడుముకు వడ్డానం, కాళ్ళకేమో కంకణాలు, ఇన్ని రకాలు చేయించుకున్నా వీటన్నిటికీ పేర్లు వేరే ఉన్నాయి. కంకణమని, గాజులని, చెవులకున్నటువంటి దిద్దులని, ముక్కు పుడకలని, కంఠ హారాలని, తల మీద ఉంటే కిరీటాలు కూడా పెట్టుకుని తిరిగే రోజు వస్తాయి తొందరలో. కంకణ పడుతుంది. 1 గ్రామ్ గోల్డ్ అమ్ముతారులేండి. ఎందుకంటే కొన్నాళ్ళకి జుట్టు ఉండదు కదా ఎవరికి, నాలాగా జుట్టు పోతుంది.
అవునా? కాబట్టి ఇన్ని రకాల పేర్లు, అవయవానికి పెట్టబడిన పేర్లు ఇవన్నీ వేరే పేర్లతో మనం పిలిచిన వీటన్నిటిలో ఉన్నది మాత్రం బంగారం. కానీ బంగారానికంటూ ఏ నామరూపము లేదు. భగవంతుడు కూడా అంతే. ముల్లోకాలలో ఏ ఏ నామరూపాలు మీకు కనిపిస్తున్నాయో అవి ఆయన సృష్టించలే. బంగారము నామరూపాలుగా సృష్టించలే, నామరూపాలని అది సృష్టించలే. ఏ ఏ నామరూపాలు ఏ ఏ జీవుళ్ళు కావాలని కోరుకొని ఈ సృష్టికి కారణమై వాళ్ళు సంకల్పించగా ఈ మహత్తత్వం నుంచి ఇదంతా ఏర్పడిందో ఈ నామరూపాలు అంతటా సర్వత్రా వ్యాపించాడు భగవంతుడు. ఎంత కరుణామూర్తి అంటే నువ్వు ఏదన్నా చేయి, అందులో నేనే ఉన్నాను. ఆయన లేనటువంటి ప్రదేశం అంటూ ఒకటి లేదు. అందుకనే 3 అవస్థలలో 3 శరీరాలలో చూడండి అంతటా సాక్షి రూపమై వెలిసి ఉన్నటువంటి వాడే భగవంతుడు. అవునా? జటాభారోదారం, జటాభారదారం అంటే ఏంటి? జడల యొక్క బరువుతో గంభీరంగా కనిపించేటువంటి వాడు పరమశివుడు. చూడండి జటాజూతం వేసుకొని ఇలా కొప్పు చుట్టుకొని ఉంటాడు. జడలు సంస్కారం ఉండదు. ఆయన ఏ షాంపూ వాడరో, చిక్ షాంపూ వాడ్డో, ఇంకేమిటి నవరత్న మీరా షాంపూలు కూడా వాడ్డు. ఆయనకి ఏమిటంటే ఊరికినే మర్రిపాలు పూసేసుకుంటాడు, మర్రి చెట్టు పాలు వాడు జడలు కట్టేస్తాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక డౌటు, ఏమండి జడలు కట్టుకున్న వాళ్ళందరూ శివస్వరూపమేనా? ఇప్పుడు కొంతమంది జడలు పట్టుకొని మీరు నార్త్ వైపుకి వెళ్ళండి, ప్రతి ట్రైన్లో 2-3 కనిపిస్తారు. ఇంతంత పెద్ద జడలు, చివరికి ఆడవాళ్ళు కూడా కట్టుకొని తిరుగుతున్నారు. ఏమంటారు? బంబంబోల్ అంటాడు అనమాట. అమ్మో ఏమో బంబంబోల్ అంటుంది, మరి నమస్కారం చేయకపోతే ఎక్కడ చెప్పిస్తున్నాను నేను. అంత భయపడాల్సిన అవసరం లేదండి ఎవరికి. అలా భయపెట్టి మనల్ని బెదిరించేవాడు దేవుడు ఎట్టవుతాడు? భయపెడతాడా దేవుడు? శపిస్తాడా దేవుడు? నాశనం చేస్తాడా దేవుడు? నెవర్. భగవంతుడు సర్వజీవుల యొక్క శ్రేయస్సునే కోరుకుంటాడు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఏ మంత్రాల గాడికి ఏ మాయల గాడికి ఎవ్వరు భయపడద్దు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. నాకు ఆ రాముడు ఉంటే ఇంకా నాకేంటి భయం? శంకరాచార్యులు వారు తన మీద కాపాలికుడు చివరికి వచ్చి నాకు నీ శిరస్సు కావాలి అన్నాడు. ఎవరు? ఒక కాపాలికుడు అండి. ఆయన ఏదో మంత్రం ఏదో తాంత్రిక పూజ చేస్తున్నాడు. స్వామి నాకు నీలాంటి బ్రహ్మచారి సన్యాసి తలకాయ కావాలి నాకు అన్నాడు. అనగానే ఇలా చూశారట శంకరాచార్యులు. ఏమిటండి అలా చూస్తున్నారు అన్న అంటే, నువ్వు అడిగినప్పుడు మా శిష్యులు ఎవరన్నా ఉన్నారేమో, వాళ్ళు గనక చూస్తే నిన్ను బతకనీరయ్యా, అందుకని నేను చూశాను. నీకు కావాలంటే తీసుకెళ్ళు, రాత్రిపూట మా శిష్యులు ఎవరు ఉండరు, ఆ సమయంలో తీసుకెళ్ళు కావాలంటే అన్నట్ట. సరే అని చెప్పేసి ఆ సమయం కూడా చెప్పాడు. ఎప్పుడో సాయంత్రం సంధ్యాకాలం దాటిన తర్వాత, ఒక జాము అయిన తర్వాత మా వాళ్ళందరూ నిద్రపోతారు, అప్పుడు నువ్వు వచ్చి తీసుకెళ్ళు, నా తల కట్ చేసి తీసుకెళ్ళిపో, ఎందుకంటే నాకు ఈ శరీరంతో పని లేదు. కాపాలికుడు వచ్చేట తీసుకువెళ్ళాడు. రాత్రిపూట వచ్చాడు, ప్రవేశించాడు, అక్కడంతా పూజకి సిద్ధం చేసుకున్నాడు. ఈయన తలను తీసుకెళ్ళి హోమగుండంలో పడేయాలి. అది కాపాలికుడికి శంకరాచార్యుల వారి బలి ఇవ్వాలి. ఆ బలి ఇవ్వడం కోసం ఆయన పర్మిషన్ కూడా ఇచ్చేశాడు. ఇక బయలుదేరాడు. కాపాలికుడు అడుగు పెట్టిన తక్షణం అదేదో ఒక కొండ గుహ ప్రాంతంలో ఎక్కడో ఒక పాపం విడిది ఉంటున్నారు. ఒక గుహలో ఒకళ్ళు, ఇంకో గుహలో ఒకళ్ళు. దీంట్లో అలా పడుకొని ఉంటే పద్మపాదుడు అని ఒక ఆయన ఉన్నాడు. పద్మపాదుడు ఆయన ఈయన శంకరాచార్యులు వారు ఆయన వస్తాడని తెలుసు కాబట్టి అలా నిశ్చల ధ్యానంలో నిశ్చేష్టుడై కూర్చున్నట్ట. ఇక ఈతను రావటం ఒక వేటుతో తలకాయ వేసి తీసుకెళ్ళిపోవటమే. ఆయన అడుగు పెట్టిన తక్షణం నుంచి, ఆయన పేరేం పేరు? పద్మపాదుడే కదా. పద్మపాదుడు వారికి శిష్యుడండి. పద్మపాదుడు అంత దూరంలో ఎక్కడో పడుకొని ఉంటాడు. అసలు ఎవరు వచ్చారో ఎవరు పోయారో కూడా స్పృహ ఉండదు. కానీ ఆయనకి తెలియకుండానే ఇలా ఒళ్ళంతా ఒక కంపనంలాగా వస్తుంది. కంపనం కాదండి, కంపనం, ఒక వణుకులాగా వస్తుంది. ఎవరికి? పద్మపాదుడికి.
తనకు తెలియకుండానే శరీరం అంతా పైకి లేచిపోయి ఒక్కసారిగా పెద్ద గర్జన చేస్తాడు. ఆ గర్జన చేసి ఆ గుహలో నుంచి తాను బయటికి వచ్చి ఈ కపాలికుడు గురువుగారి నెత్తికి తలని తీసేసే క్షణంలో వెళ్ళి ఆ కపాలికుడి మీద పొట్ట గుండెలు చీల్చే రక్త మాంసాలను మీద వేసుకుంటాడు. మళ్ళా కాసేపు అయిన తర్వాత మూర్చపోతాడు. అంటే శంకరాచార్యుల వారు స్పృహ వచ్చిన తర్వాత, ఏంటి నాకేమైంది గురువుగారు అన్నాడు. ఏం కాలేదు, వాడిని తీసుకెళ్ళి స్నానం చేయించి లోపలికి తీసుకెళ్ళండి రా అన్నాడు. అంతే, అయిపోయింది. ఇంతకీ ఏం జరిగింది అనంటే, పద్మపాదుడు నరసింహస్వామి ఉపాసకుడు. ఆయన నిరంతరము నరసింహస్వామి ఉపాసనలోనే ఉంటాడట. శంకరాచార్యుల వారు నరసింహస్వామిని స్తుతిని చేశారు. కాబట్టి ఇంతటి ఆత్మజ్ఞాని మహాత్ముడు చూడండి, ముల్లోకాలకి ఆధారమైనటువంటి ఆత్మతత్వాన్ని తనలో పుణికి పుచ్చుకున్నటువంటి ఈ మహాత్ముడు బాధపడుతుంటే, ఈ శరీరం పోబోతుందని తెలిస్తే ఉపాస్య దైవం ఊరుకుంటుందా? ఆ ఉపాస్య దైవమే మన ప్రమేయం లేకుండానే ఒంట్లోకి వచ్చి పద్మపాదుణ్ణి ప్రకోపింపజేసి అతడే నరసింహస్వామిగా అక్కడ చూడండి సంహారం చేశాడు. ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి. అలా అని వచ్చే పూనకాలన్నీ దేవతలు అనుకోకండి. రిమెంబర్, బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. కాబట్టి నా రక్షణ ఎవరు చూస్తారు? నీ గురువు చూసుకుంటాడు. నువ్వు ఆరాధించేటువంటి దైవం చూసుకుంటుంది. ఏ శక్తికి మనం భయపడాల్సిన పని లేదండి. అది మనం ఫస్ట్ ఆ ధైర్యాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఇక్కడ గంభీరంగా ఉండేటువంటి వాడు పరమాత్ముడు అని అంటే ఇక్కడ అర్థం ఏమిటి? గంభీరం అని అంటే మనల్ని భయపెట్టేవాడు అని కాదు. నేనున్నాను రా, నీకెందుకు భయము అని ఒక అభయాన్ని ప్రసాదించేటువంటి వాడు. కాబట్టి అందుకనే ఆయన జడలు ధరించిన వాడిని ఏమన్నారు? ఈ జడని ఒక పేరు పెట్టి పిలిచారు. ఓం కపర్దినే నమః. కపర్దము అని అంటే జడ. కపర్దినే నమః. ఈ జడలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కపర్ది అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కపర్దినే నమః అని అంటే ఆయన ఆ జడలలో, నిన్న మనం చెప్పుకున్నాం, గంగానది ఎక్కడుందుట? అంత పెద్ద జడలలో ఎక్కడో ఒక సన్నని పాయలాగా ప్రవహించేటువంటి గంగానదిని తనలో దాచుకున్నాడు. ఈ గంగా అవతరణ కథ రామాయణంలో ఉన్నది, మహాభారతంలో కూడా వస్తుంది. చాలా పెద్ద కథ, చాలా బాగుంటుంది. గంగా అవతరణం వినాలి. అవునా? ఆ గంగా ఎవరూ భరించలేకపోతే పరమశివుడు తన జడల్లో ధరించి బంధించి పారేశాడు. బంధించేయగానే మళ్ళీ ఆమె లోపల ఉండిపోతే నీళ్ళు అక్కడే ఉండిపోయినాయట. స్వామి, నేను తపస్సు చేశాను, నేను పిలిచాను, మీరేమో పైన పెట్టుకున్నారు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మీరు లోపల బంధిస్తే ఎట్లా అని. సరే, మళ్ళా తపస్సు చేసేట భగీరథుడు. మళ్ళా అప్పుడు శివుడి కోసం తపస్సు చేస్తే ఒక పాయ ఇట్లా అన్నట్ట, ఒక వెంట్రుక జడని ఇట్లా అన్నాడు. అప్పుడు అక్కడి నుంచి సన్న పాయ భూమి మీద పడిందిట. ఆ పడినటువంటి ప్రాంతమే గోముఖ్. ఆ గోముఖుకి ముందు ఇంకోటి ఉందండి, గంగా పుస్తుక స్థానం. అక్కడ నుంచి గోముఖ్లో నుంచి గంగోత్తరి వచ్చి, గంగోత్తరి నుంచి కిందకి హరిద్వార్ వచ్చి, హరిద్వారు ఋషికేశు, ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రవహించుకుంటూ వెళ్తుంది. అంత పెద్ద గంగా నది మరి శివుడిలో ఇంత భాగమైన ఇంతేట. జటాభారోదారం. కాబట్టి ఈ మహానది ఎక్కడున్నది? 3 లోకాలలోనూ విహరిస్తుంది. గంగానది 3 లోకాల్లోనూ విహరించేది. పాతాళంలోనూ ఉన్నది, భూలోకంలోనూ ఉన్నది, దివిలోకంలో కూడా ఉన్నటువంటిది. అందుకని దివి నుంచి భువికి వచ్చిన గంగా అంటారు. కాబట్టి 3 లోకాలలోనూ వ్యాపించేటువంటి అమరగంగా అంటారు. అంటే గంగానదే 3 లోకాలు విస్తరించి ఉంటే ఆ గంగానదిని కేవలం ఒక సన్న పాయలా కలిగినటువంటి పరమశివుని యొక్క జడ ఇంకెంత పెద్దదై ఉండాలి? ఎలా ఊహించుకోవాలి మేము ఆయన రూపాన్ని? ఏం ఊహించుకోవద్దు. వ్యోమకేశాయ నమః అనుకోండి. వ్యోమ కేశాయం. వ్యోమం అంటే ఏంటి? ఆకాశము. ఆకాశమే తన కేశపాశములుగా కలిగినటువంటి వాడు. చలదు ఉరగహారం. చలత్ అంటే కదిలేటువంటి. ఉరగహారం. ఉరగం అంటే నాగులు. ఏమిటది? నాగులు. ఆయన పాములు కాదండి ఇక్కడ. ఉరగం అనంటే నాగం. నాగులు అంటే ఎవరు? నాగము. నాగం అంటే నాగుపాము అంటారు కదా. దాంట్లో 2 ఉన్నాయండి. మామూలు విషపాములు ఉన్నాయి,
విషము అంతరించిపోగా వాటిలో దివ్యత్వం వచ్చిన పాములు కూడా ఉన్నాయి. అయితే ఈయన ఒంటి మీద తిరిగే పాములు మామూలు పాములు కాదు, ఇవన్నీ హారములుగా ధరించబడిన పాములు. అందుకనే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శివపంచాక్షరి స్తోత్రం. నాగేంద్రహారాయ, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆయనకి? చేతులకి, తలకి, మెడలో, అల్లంతా పాములే పాములు. అవునా? అదే పాములు మనం వేసుకొని తిరుగుతామా? పాములు హారంగా ఎవరన్నా పెట్టుకుంటారా? ఎవరన్నా పాము ఉంగరం చేసిస్తే పెట్టుకోవడానికి కూడా భయపడతాం. ఎందుకంటే పాము ఉంగరం ఇచ్చారనుకోండి, ఎక్కడి నుంచి పాము వస్తుందో అని భయం. ఉంగరం కూడా పెట్టుకోం మనం. అవునా? అసలు ఇక్కడ పాము అంటే ఏమిటి అని అంటే చలత్ అన్నారు. చలత్ అంటే ఏమిటి? కదిలే స్వభావం కలిగినటువంటిది. అవునా? భౌతికంగా ఏమేమి కదులుతున్నాయి ఈ ప్రపంచంలో? మనకి కదిలేవి ఈ ప్రపంచంలో ఏమేమిటి చెప్పండి? గాలి, నీరు, అవునా, సముద్రాలు, నదులు, ఇంకా ఇంతేనా? కాదు. నా మనసులో ఉన్న భావాలు, ఆలోచనలు, కోరికలు, నా శరీరంలో ఉన్నటువంటి రక్తం. అలాగే ఇంకొక చాలా ముఖ్యమైనటువంటిది ఒకటి ఉందండి, అది కదలకపోతే అసలు ప్రపంచమే లేదు. క్విజ్ ప్రోగ్రామ్. అది కదలకపోతే ప్రపంచం లేదు. ఏమిటది? కాలం. ఏమిటది? కాలం. కాలం కలయతి ఇది కాలం. కదులుతూ ఉంటుంది కాలం. కాలం ఒక క్షణం అవుతుందా మన కోసం? ఒక్క క్షణం ఆగమంటే అవుతుందా? ఆగదు. అందుకని కాలాన్ని సర్పంతో పోలుస్తారు. కదిలే కాలాన్ని తన దేహంపై కలిగిన వాడు అంటే అర్థం ఏమిటి? కదిలే కాలానికి కదలనటువంటి చైతన్య రూపమైన పరమశివుడు పరమాత్మగా కాలాన్ని తాను ఆభరణంగా ధరించున్నాడు. ఆయన కాలంలో లేడు, కాలానికి ఆధారంగా ఉన్నటువంటి వాడు. అందుకని ఆయన ఏమన్నారు? కాలాతీతుడు. అవునా? అంతేనా? మృగధరం. మృగధరం అంటే మృగమును తన చేత ధరించిన వాడు. దక్ష యజ్ఞంలో జింక అటు ఇటు పరిగెడుతుంటే వీరభద్రుడిగా వచ్చి అంతర్ సంహారం చేశాడు కదా. మరి అది అటు ఇటు పరిగెడుతుంటే ఆయన ఏం చేశాట? ఆ జింకని తన చేతి వేళ్ల మధ్యలో పట్టుకున్నట్ట. అక్కడ పౌరాణికంగా ఒక జింక, ఒక మృగము అని అంటే ఇక్కడ ఏంటి? జింక. కానీ ఇక్కడ మృగము అనే పదం మన చాలా చోట్ల వేదాంతంలో కూడా వాడుతుంటాం. ఏమిటది? మృగతృష్ణ. ఏమిటది? మృగతృష్ణ. వెరీ గుడ్. మృగతృష్ణ అంటే ఏమిటి? ఎండమావి. అంటే ఏంటి ఎండమావి అంటే? ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ లేనిది. ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ లేనిది. అలాగే ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ లేనిది. ఆ లేనిది అటువంటి ఏమైందే ఉందో ఆ లేనిది అని దేన్నంటాం? శూన్యము, లేనిది. కాబట్టి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? శూన్యంలోనే మొత్తం తీసుకెళ్ళిపోతాడు. మృగం అంటే ఏంటి? కనిపిస్తున్నట్లుగా నిజం అనిపించినా అది లేనిది. కాబట్టి ఈ మృగము ఎక్కడ ఉంది అంటే పరమాత్ముని యొక్క చేతిలో 2 వేళ్ల మధ్యలో ఉన్నదిట మృగం. కాబట్టి శూన్యానికి కూడా ఆధారుడు చిదానంద స్వరూపం పరమేశ్వరుడు. శూన్యమే భగవంతుడు అని చెప్పేవాడు ఇంకా చేరుకోలేదని అర్థం శివుణ్ణి. కాబట్టి శూన్యాన్ని కూడా తన చేతిలో పట్టుకున్నటువంటి వాడు. ఏమీ లేని దాని నుంచి అన్నిటినీ తీస్తున్నాడు. ఏమీ లేకపోతే ఏదైనా తీయచ్చు కదా. కాబట్టి లీలలో చేసేవాడు ఏం చేస్తాడు? ఇదంతా శూన్యమని ఎవడైతే దర్శిస్తాడో ఆ దర్శించిన వాడే అంతటినీ బయటికి తీయగలడు. అవునా? ప్రీ ఆక్యుపైడ్ మైండ్స్తో ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ శూన్యం అంటే ఏమిటి? ప్రపంచోపశమం శాంతం. అది గుర్తుపెట్టుకోండి. ప్రాపంచికమైన అలజడులు, కోరికలు అన్నీ ఎప్పుడైతే శమించి వేస్తాయో ఆ ప్రసన్నమైన ప్రశాంత స్థితిలో ఏమీ తెలియనటువంటి ఒక నిశ్చలమైన మానసిక స్థితి. కాబట్టి స్వామి ఆ మృగాన్ని తన చేతి వేళ్ల మధ్య పట్టుకొని ఇరికించి ఉంచాడు. అందుకని ఆయన పేరు మృగధరుడు అని పేరు వచ్చింది. ఇంకా ఆయనకి ఇంకో పేరుంది, మహాదేవం. ఈ పేరు ఇంకా ఏ దేవతకి వాడకూడదు. పురాణాల్లో ఎక్కడ మహాదేవం అనేటువంటి పేరు ఎవరికి వాడారండి? కేవలం ఒక శివుడికే, ఇంకా ఎవరికి వాడలేదు.
ఎందుకని ఈయన మహాదేవుడయ్యట అంటే దేవాసురులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట బయటపడింది ఏమిటి? కాలకూట విషం. భయంకరమైనటువంటి విషము. ఆ విషం ఎలా ఉన్నదిట? మండిపోతూ ఉన్నదిట, లోకాలన్నింటినీ దహించి వేస్తుంది. ఇక ఈ లాగుతున్నారు కదా, చిలుకుతున్నారు కదా, అటు రాక్షసులు, అసురులు, దేవతలు అందరూ ఓ అని గొగ్గోలు పెట్టి పరిగెడుతున్నారు. పరిగెట్టగానే అప్పుడు అందరూ పరిగెడుతున్నారు, ఏమిటో తెలియదని చెప్పేసి పాపం మా భటులు, నందీశ్వర గణాలు, ప్రమద గణాలు ఉన్నాయి. స్వామి వాళ్ళందరూ పరిగెడుతున్నారు అదంతా. ఇక దేవతలు అందరూ పరిగెత్తుకొని కట్టగట్టుకొని శివుడి దగ్గరికి వచ్చారట. వచ్చి స్వామి మేము అమృతం కోసం చిలుకుతుంటే కాలకోట విషం వచ్చింది, అది ఎట్లా, ఏం చేయాలి అని అనగానే మరి దాన్ని హరించేవాడు, దాన్ని నిలిపేవాడు, నిలుపుదల చేసేవాడు ఒకటి కావాలి, మరి మా వల్ల అయితే కాదు, మాకు ఒళ్ళంతా మండిపోతుంది, మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అనగానే అప్పుడు నేనెట్లా చెప్తానయ్యా అన్నట్టు చూసేట శివుడు. ఎందుకని? పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? అమ్మ ఇవ్వాలి. అందుకని చెల్లెమ్మ నా మాటినమ్మా, ఇక్కడ మేము చచ్చిపోతున్నాం, ఎట్లాగన్నా మమ్మల్ని కాపాడమని మీ ఆయనతో చెప్పమ్మా అంట. అనగానే పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు వైపు చూసింట, నా మాంగళ్యం చాలా గట్టిదిలే, పోయిరండి అందిట. సరే అని చెప్పి శివుడు బయలుదేరాట. బయలుదేరి ఆ విషాన్ని తనలో అలా విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ విషం ఎక్కడ పెట్టాడు? కడుపులోకి పోలేదు, బయటికి ఉమ్మేయలేదు. ఎక్కడ పెట్టుకున్నట్ట? కంఠమునందు ఉసిరికాయ పరిమాణంలో లోపల దాన్ని ఘనీభవింపజేసి పెట్టుకున్నట్ట. చూడండి, మింగితే లోపలున్న లోకాలన్నీ అంతర్ధానం అవుతాయి, నశించిపోతాయి. బయటికి వేస్తేనేమో దివిలోకాలు అంతరించిపోతాయి. అందుకని ఏం చేశాట? ఆ విషాన్ని కంఠమునందు ధరించాడు. అందుకనే నీలకంఠుడు అయ్యాడు ఆయన. అప్పటి వరకు శివుడు నల్లవాడు కాదండి, ఏదో మనం నల్లగా చూస్తాం, ధవళ వర్ణంతో ఉంటాడు. శివుడు తెల్లగా ఉంటాడట. అలానే విభూతి పూసుకున్న గోరిల్లాగా ఉండరు. విచిత్రం ఏంటంటే తెలుసా, శివుడు బొమ్మలు ఈ మధ్య నేను విచిత్రంగా చూస్తున్నా. ఒక హుక్క ఇంత పొడుగు పైప్ పెట్టుకొని ఇలా కూర్చొని ఉంటాడు, శైలిగా ఓం నమ శివాయ అని పెడతాడు. ఆ బొమ్మ వేసిన వాడిని ఇద్దరిని సావగొట్టాలి. నేను హుక్క కొట్టేవాడు శివుడా? ఎవరిని పెడితే వాడు శివుడని పెట్టేస్తావా? అలాంటి అనాచారంతో కూడినటువంటి బొమ్మలు ఫ్యాషన్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం పెడుతున్నారండి. ఎక్కడా అలాంటి పిచ్చి పిచ్చి బొమ్మలు లేవు. అఘోరీలు అంటే అసలు అలా ఉండరు. అసలు అఘోరీ అఖాడా వాళ్ళతో చిన్మయ మిషన్ మెయిన్ హెడ్ ఇప్పుడున్న స్వరూపానంద గారు ఆయన వెళ్ళి కలిశారండి. వాళ్ళెవ్వరూ దిగంబరంగా తిరగరండి. వాళ్ళకంటూ ఒక సంప్రదాయం, వాళ్ళు కూడా రోజు నిత్యకృత్యాలు ఉంటాయి, ఇటు అనుష్ఠానం ఉంటుంది. వాళ్ళే చెప్పారు. వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు, ఎక్కడ బయటికి రారు, అందరి ముందు బాహాటంగా తిరగరు వాళ్ళు. అవునా? కాబట్టి ఇలా దేవతలందరినీ, లోకాలన్నిటినీ రక్షించడానికి సంకల్పించి పూనుకొని ఆ మహావిషాన్ని ఒక్కసారి తాను గరళమునందు పెట్టుకున్నాడు. గరళకంఠుడయ్యాడు. కాబట్టి ఆయనకు అప్పుడు మహాదేవుడు అని పేరు వచ్చింది. అవునా? దేవం, ఆయన ఎవరు? దేవం. దేవం అంటే దివ్ అనే ధాతువు నుంచి దేవం అనే పదం వచ్చిందండి. దివ్ అంటే ఏమిటి అంటే ప్రకాశం, ప్రమోదం అని కూడా అర్థం వచ్చింది. స్మరించినంత మాత్రమునే నీ హృదయంలో ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి ప్రమోదం. అలాగే ప్రకాశం, దివ్ అంటే ప్రకాశం. దివిలోకములు అంటే ఏమిటి? అక్కడ ప్రకాశలోకములు అని. కాబట్టి దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఆనంద స్వరూపుడు కాబట్టి, ప్రకాశ స్వరూపుడు కాబట్టి ఆయన్ని దేవం అన్నారు. పశుపతిం, పశుపతిం అంటే పశువులకు పతి. ఎవరా పశువు? ఈ లోకంలో ఉన్న పశువులందరికీ ఆయనే పతే అండి? ఆయనే కాదండి, మనందరము పశువులమే. కాబట్టి అవి 4 కాళ్ళ పశువులు, మనమేమో ద్విపాద పశువులం. నేనేం చెప్పలేదు, మనకి సైన్స్లోనే చెప్తుంది. 4 కాళ్ళు ఉండే జంతువుల్ని పశువులే అంటారు. అసలు పశువు అనే పదానికి అర్థం ఏమిటి? పశువు అనంటే త్రిగుణముల చేత కట్టబడినవాడు పశువు. త్రిగుణముల చేత కట్టబడినవాడు పశువు. నేను పశువుని కాదు అన్నావు అనుకోండి, అప్పుడు 3 గుణాల చేత నువ్వు కట్టబడకుండా ఉంటేనే నువ్వు పశువు. కాబట్టి 3 గుణాల చేత కట్టుబడిన వాళ్ళు ఎవరెవరండి? పిపీలకాది బ్రహ్మ పర్యంతం అందరూ పశువులే ఆయనకి. చివరికి బ్రహ్మదేవుడు కూడా. ఎందుకని? ఆయనకి రజోగుణం ఉంది.
గుణం చేత కొట్టబడిన వాడు, అందుకే సృష్టి చేస్తున్నాడు. ఆయన ఎవరయ్యా? పశుపతిం. ఈ పశువు అనేటువంటి భావానికే పతి అయినటువంటి వాడు. కాబట్టి కర్మపాశంతో పట్టుబడి శ్రమిస్తూ నిరంతరం కర్మజీవులని సృష్టి చేస్తున్న బ్రహ్మదేవుడు మొదలుకొని కింద భూమి మీద తిరిగే చిన్న చీమ వరకు ఉండే సకల జీవరాశులని కూడా పాలించి పోషించేవాడే ఆ పశుపతి. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మనం అంటుంటాం. శివునాజ్ఞ లేకుండా చీమ కుట్టుతుందా అని అదేదో జోకులాగా అనుకుంటాం. ఒకతను నిజంగా శివుడే ఉంటే చూద్దాం ఈ చీమని ఎట్లా రక్షిస్తాడు అని ఒక చిన్న కుంకుమ భరణి తీసుకొని దాంట్లో చీమను పెట్టి బంధించి పెడదాం అనుకున్నట్ట. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఇది చావదు కదా అని మూత పెట్టేశాట. మూత పెట్టేసి ఎక్కడో గదిలో పెట్టి తర్వాత మర్నాడు రోజు తీసి చూశాడు, అది బతికే ఉంది. ఎట్లా బతికిందబ్బా అనంటే ఆ కుంకుమ భరణిలో చీమ పెట్టేటప్పుడు తన నెత్తి మీద అప్పుడే గుడికెళ్ళి వచ్చిన అక్షతలు వేసుకున్నట్ట. ఈ అక్షతల్లో ఒక అక్షత 2 అక్షతలు దాంట్లో పడ్డాయిట. చక్కగా రోజంతా 2 బియ్యపు గింజలు తింటూ బతికేసింది అది. అంటే నువ్వు దాన్ని బంధించి శివుణ్ణి పరీక్షించాలనుకున్నావు కాబట్టి నువ్వు ఆ పరీక్షించాలనుకునే వాడినే పరీక్షించాడు నిన్ను. ఆయన ఏం చేశాడు నిన్ను? కాబట్టి దాన్ని బతికించే భారం ఆయన తీసుకున్నాడు. కాబట్టి దానికి ఏర్పాటు ఆయనే చేశాడు. కాబట్టి పశుపతిం అంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఏమైనా చేయగలడు. ఆయన చిదాలంబం సాంబం అతి విడంబం. చిదాలంబం అంటే ఏమిటి? చిత్ అంటే జ్ఞాన ప్రకాశము కలిగిన వాడు. ఆయన చిత్ స్వరూపం అంటే సకల జీవుల యొక్క జ్ఞానాలకి ఆధారమైనటువంటి జ్ఞానమూర్తి. ఆయన యొక్క అనుమతి లేనిది ఎవరికి కూడా జ్ఞానం రాదు. ఆయన అనుగ్రహిస్తేనే మీకు జ్ఞానం వస్తుంది. విన్న ప్రతి వాళ్ళకి జ్ఞానం వస్తుందా? లేదు. ఏమండి మేము వింటున్నామండి మాకు జ్ఞానం వచ్చేస్తుందా? రాదు. ఎవరిలో ఆ జ్ఞానమూర్తి అనుగ్రహిస్తాడో వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. కాబట్టి చిదాలంబం అంటే దాని యొక్క ఆయువు పట్టులను, జ్ఞానం యొక్క ఆయువు పట్టులను తన వద్ద అదుపు చేస్తూ ఎవడికి ఇవ్వాలో ఎవడికి ఇవ్వకూడదో ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి మనలో అందుకనే దీన్ని వేరే విధంగా భగవద్గీతలో మత్త స్మృతి జ్ఞానం అపోహరంచ, నా వలననే జ్ఞానము మరపు అనేవి కలుగుతున్నాయి అని భగవద్గీతలో చెప్పాడు. అందుకని ఇక్కడేమో చిదాలంబం అన్నాడు. ఆ సాంబం, సాంబ అనే పదానికి అర్థం స ప్లస్ అంబ. అంబ అంటే అమ్మ, స కూడినవాడు, అంబతో కూడినవాడు కాబట్టి సాంబుడు అయ్యాడు. సాంబ అంటే అమ్మవారితో ఉమాదేవి సహితుడైనటువంటి పరమేశ్వరుడు, శక్తి రూపము కలిగినటువంటి వాడు, శక్తితో కూడుకొని ఉన్నవాడు అని అర్థం. అందుకనే సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఎంత ఈజీగా ఉందో చూడండి, ఏ ఒత్తులు లేవు. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ. అవునా? ఏమండి మా దగ్గరకు వచ్చి ఏదన్నా నేర్చుకోవాలనుకోండి చాలామంది భయపడతారు నా దగ్గర. ఏమండి ధా ధా అని ఒత్తులు చెప్తాడండి, ఏమైనా చచ్చిపోతాను ఈయన దగ్గర మేము నేర్చుకోను. దీనికి ఏ ఒత్తులు ఉన్నాయి? సాంబ సదాశివ సాంబ సదా, చక్కగా సాంబ సదాశివ. అవునా? ఈ నామాన్ని నిరంతరం పలుకుతుంటే మనసు చాలా తేలికవుతుంది. కాబట్టి ఆయన ఎవరు? సాంబుడు. ఇంకా ఆయన ఎవరు? అతి విడంబం. అతి విడంబం అంటే ఏంటి అంటే కొడుకుల కోసం తండ్రులు ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు పిల్లలకు అన్నారనుకోండి, తండ్రులు ఏం చేస్తుంటారు? నాన్న నాకు ఏనుగు ఎక్కాలని ఉంది అంటాడు. అనగానే ఏనుగు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా? సరే నేను అంబారీ అవుతాను, నా మీదకి ఎక్కుంటాడు. ఇలా ఏళ్ళు పెట్టి నా మీద ఎక్కు, దాని మీద ఒక టవల్ వేస్తాడు, దాని మీద కూర్చుంటాడు, ఇలా తీసుకొని ఏనుగమ్మ ఏనుగు అని పాపం తండ్రే కొడుకుని ఎక్కించుకొని తిప్పుతాడు. అలాగే అతి విడంబం అంటే అర్థం ఏమిటి? జీవుళ్ళని రక్షించడం కోసం ఎన్ని రూపాలైనా ఎత్తేటువంటి స్వభావం కలిగిన వాడు. తండ్రిలాగా లోకాలలో ఏ మూల, ఈ మూల, ఆ మూల అని లేదు, అన్ని రకాలైనటువంటి రూపాలు ధరిస్తూ అన్ని రకాల శబ్దాలని అనుకరిస్తూ ఏ రూపానికైనా ఏ వేషానికైనా ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండేటువంటి వాడు. సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అందుకని అతి విడంబం అని అంటే అర్థం ఏమిటి? చాలా ఉదారుడు అని అర్థం.
ఎవరికైనా సరే ఎప్పుడైనా రక్షణ కోసం వెనుకాడనటువంటి వాడు, ఏ రూపమైనా ఏ పనైనా చేయగలిగిన వాడు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. కొంతమంది చూడండి ఇక్కడికి వస్తారు, లేదా కార్యక్రమాలకో లేకపోతే ఒక సంస్థకు వస్తారు, కొంచెం ఆ చీపురుతో దాన్ని శుభ్రం చేయరా అంటే వస్తారండి, పని మనిషి వస్తే చెప్తానండి అంటాడు. అంటే ఏంటి? ఏం చీపురు పట్టుకొని ఊడిస్తే ఏం నామోషి? అతి విడంబం. నువ్వు కావాలనుకుంటే చీపురు పట్టుకొని ఊడిస్తే తప్పేం లేదు. కాబట్టి విచిత్రమైన రూపాలు దాల్చే స్వభావం కలిగిన వాడు అతి విడంబం. ఇంకా పరమేశ్వరుడు జ్ఞానచంద్రుడిలాగా విరాజిల్లుతూ సాక్షాత్కరిస్తూ ఆయన యొక్క కృపని అందరిపైన ప్రసరింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు సదా శివుడు, అందరికీ మంగళాన్ని చేకూర్చేటువంటి, సర్వకాల సర్వావస్థల్లో ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటి వాడు. అలాంటి పరమశివుడిని నేను స్తుతిస్తున్నాను, స్మరిస్తున్నాను, భావిస్తున్నాను మరియు ధ్యానిస్తున్నాను అని శంకరుల వారు చెప్తున్నారు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.